హలో మచాస్, ఈ వీడియోలో నాకు అరౌండ్ 35 lakhs సిటీసీ జాబ్ ఫ్రెషర్ గా ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ఈ వీడియో నీ బెస్ట్ 10 minutes వీడియో, నువ్వు స్పెండ్ చేసిన టైంలో బెస్ట్ 10 minutes వీడియో అవ్వబోతుంది. ఎందుకంటే నేను యూజ్ చేసిన ప్రతి రిసోర్స్ చెప్పబోతున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసికల్గా వీడియోలో ఏం చేద్దాము అంటే, నా బీటెక్ 4 years జర్నీ చూద్దాం. లైక్ నేను ఏ ఇయర్ లో ఏం నేర్చుకున్నా, అసలు ఏం నేర్చుకోవడం వల్ల నాకు ఈ జాబ్ ఇంటర్వ్యూకి హెల్ప్ అయింది, అవన్నీ చూసేద్దాం. సో చలో ఇప్పుడు మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే కదా? సో బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ముందు అసలు ఏమైంది అంటే, నేను నారాయణ కాలేజ్ లో ఉన్నప్పుడు ఐఐటి రావాలి, ఎన్ఐటి రావాలి అని చాలా ఉంటుండే, అందరిలాగానే నాకు కూడా. సో బట్ ఎక్కువ చదవలే, దానివల్ల ఐఐటి రాలే, ఎన్ఐటి రాలే, ఏం రాలే. సో సమ్ మెయిన్స్ లో 95.6% అట్లా వచ్చింది. అండ్ ఏం రాలేదు బికాస్ నేను కెమిస్ట్రీలో పిచ్చపూర్, అప్పట్లో కెమిస్ట్రీలో సమ్ 60%, మ్యాథ్స్ లో సమ్ అరౌండ్ 97.8, ఫిజిక్స్ లో 97, కెమిస్ట్రీ 60, మొత్తం పోయింది. ఐఐటి లేదు, ఎన్ఐటి లేదు, ఏం లేదు. సో ఇక అప్పుడు ఫుల్ ఫ్రస్ట్రేటెడ్, కొంచెం ఇట్లా బాధ ఉంటది కదా, ఏం రాలేదు, అంత కష్టపడి చదువుకున్నాం, చదవలే అనుకో, అందుకే రాలే, చదివితే ఎవరికైనా వస్తుంది. సో అట్లా చాలా బాధ ఉండే. సర్లే, ఇప్పటిదాకా ఫుల్ టైం వేస్ట్ చేసిన ఇంటర్లో, అందుకే ఏం రాలేదు ఇంటర్లో, ఎన్ఐటి ఐఐటి. సరే కనీసం బీటెక్ అయినా చదువుకుందాం, మంచి జాబ్ తెచ్చుకుందాం అని ఇట్లా ఫిక్స్ అయి ఉండే. ఇక ఎంసెట్ రాసిండే, ఎంసెట్ లో 4300 అరౌండ్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు అన్ని అప్లై చేస్తే కేఎంఐటి అనే కాలేజ్ లో సీట్ వచ్చింది. సో ఇది ఎంసెట్ ద్వారా కేఎంఐటి కాలేజ్కి వెళ్ళాం. సో దాని తర్వాత కేఎంఐటి కాలేజ్కి వెళ్ళాక లైక్ డిసెంబర్ లో 2020 డిసెంబర్ లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యే ముందు 15 days ముందు ఇట్లా ఫిక్స్ అయిపోయింది, ఏదో ఒకటి చేయాలి, బీటెక్ ఎట్లయినా కష్టపడి పెద్ద జాబ్ తెచ్చుకోవాలి. ఐఐటికి పోకపోయినా ఏం పోలే, బట్ అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు చేసేవన్నీ చేయాలి అని ఫిక్స్ అయిపోయి ఉండే. సో అట్లా ఫిక్స్ అయిపోయి ఏం చేసినంటే, ఇక అప్పటికి ల్యాప్టాప్ లేదనమాట. నేను అప్పటికి ల్యాప్టాప్ ఎప్పుడు యూజ్ చేయలే. సో అప్పుడు ల్యాప్టాప్ లేదు. సో ఏం చేద్దాము, అయితే మా కాలేజ్కి ఒక రూల్ ఉంటుంది. మా కాలేజ్ రూల్ ఏంటంటే, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతున్నావు అంటే డే 1 నుంచి ల్యాప్టాప్ ఉండాలి. సో సమ్ 10 days 15 days ఉంది ఇంకా కాలేజ్ స్టార్ట్ కావడానికి. సో 10-15 days లో ల్యాప్టాప్ కొంటా అని ఫిక్స్ అయిపోయిండే. తర్వాత ఇప్పుడు ల్యాప్టాప్ లేదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి, 10-15 days కూడా వేస్ట్ చేయొద్దు అని అనుకుంటుండే. అప్పట్లో అంత మోటివేషన్ ఉంటుండే అనమాట బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో. సరే ఇక ఆ మోటివేషన్ తోటి ఏం చేసిన, ఫోన్ లోనే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బేసిక్స్ ఉంటాయి కదా. సో వెళ్ళి ఆన్లైన్ లో యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూసిన, ఏదో ర్యాండమ్ గా చూసి. దాని తర్వాత గూగుల్ వాళ్ళది వెబ్సైట్స్ చేయడానికి మనం ఫోన్ లో వెబ్సైట్ చేసుకోవచ్చు అనమాట, బ్లాగ్ సైట్ అనుకుంటా, గూగుల్ బ్లాగ్ సైట్. సో ఆ గూగుల్ బ్లాగ్ సైట్ లో అప్పట్లో అయితే ఎడిట్ చేసిన హెచ్టిఎంఎల్ కోడ్ కూడా రాసుకొని ఆ వెబ్సైట్ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. సో అందులో వెళ్ళి చిన్న చిన్న నా పేరు రాసుకోవడం వెబ్సైట్ లో, ఆ వెబ్సైట్ కి కలర్ వేయడం, సో అట్లా చిన్న హెచ్టిఎంఎల్ అట్లా చేసిన 10 days మిగిలింది అన్నాక. అండ్ దాని తర్వాత నాకేం తెలియదు, అప్పుడు గైడ్ చేయడానికి కూడా ఎవ్వరు లేకుండే. సో వెళ్ళి ఆన్లైన్ యూట్యూబ్ లో హౌ టు స్టార్ట్ కోడింగ్ అట్లా కొట్టేసి చూస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని కనిపించింది. సో అట్లా కనిపించిన తర్వాత ఏం చేసినా, సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు ఏమన్నా నేర్చుకోవాలి అని ప్లే స్టోర్కి వెళ్ళి కొట్టినా, తెలుసా, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అప్పుడు నాకు తెలియదు, ఇట్లా గూగుల్కి వెళ్ళి కొట్టి అంత వేయాలి, యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు, ఇలా అంత ఎక్కువ ఏం తెలియదు స్టార్టింగ్. సో అప్పుడు గేమ్స్ అట్లా ఇట్లా ఆడుతున్నాయి కాబట్టి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి కొట్టినా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా అట్లా కొడితే అప్పుడు నాకు ప్లే స్టోర్ లో ఏదో ప్రోగ్రామింగ్ హబ్ సమ్ యాప్ కనిపించింది. ఆ యాప్ నుంచి ఇట్లా బేసిక్ నోట్స్ రాసుకుంటుంటే, ప్రింట్ స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్, ఫర్ లూప్, ఇట్లా చిన్నగా నోట్స్ రాసుకొని స్టార్ట్ చేసిన. ఇది ఆ 10 days లో నేను చేసింది. సో ఈ మొత్తం 4 years కి ఆ 10 days చాలా ఫ్యూల్ లాగా యాడ్ అయింది, తెలుసా. బికాస్ ల్యాప్టాప్ లేదు. సో అందరిలాగా ల్యాప్టాప్ లేదు నా దగ్గర, నేనేం చేయకుంటుంటాను, వదిలేలే. ల్యాప్టాప్ లేకపోయినా ఎంత పాసిబుల్ అవుతుందో అంత పాసిబుల్ అయ్యేటట్టు మొత్తం డే కూర్చొని నేర్చుకోవడం ట్రై చేసిన. సో వన్స్ నాకు ల్యాప్టాప్ రాగానే, సో ఆ 10 days తర్వాత కాలేజ్ స్టార్ట్ అయ్యడంతో ల్యాప్టాప్ కొన్నా. సో ల్యాప్టాప్ రావడంతో అప్పటికి అంత కష్టపడ్డా కదా, ఫోన్ లో కోడింగ్ చేయడం నాట్ ఇట్ ఆల్ ఈజీ. సో ఫోన్ లోనే సమ్ ఆన్లైన్ కంపెనీలతో కూడా వేస్తుండే, అసలు చాలా కష్టమవుతుండే. సో అంత కష్టపడినా కాబట్టి వన్స్ ల్యాప్టాప్ రాగానే, జనరల్ గా అందరూ ఏం చేస్తారు, ల్యాప్టాప్ రాగానే మూవీస్ చూడడం, ల్యాప్టాప్ లో గేమ్స్ ఆడడం అన్ని చేస్తారు కదా. బట్ నేను దాని ముందర 10 days ఎంత కష్టపడ్డా నాకు అప్పుడు ల్యాప్టాప్ వాల్యూ తెలుసు అనమాట. ఈ ల్యాప్టాప్ ఉండడం వల్ల కోడింగ్ లైఫ్ ఎంత ఈజీ అవుతుందని. సో అదే చూస్తే ఇక ల్యాప్టాప్ రావడంతోనే కోడింగ్ చేద్దాం, ఇక ఫిక్స్ అయిపోయినా కోడింగ్ చేద్దామని. సో అప్పుడు ఆన్లైన్కి వెళ్ళి వెతుకుతుండే కోడింగ్ ఎట్లా నేర్చుకోవాలి, అసలు ఏం చేయాలి అని. సో ఫస్ట్ అయితే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ డైరెక్ట్ W3 స్కూల్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో W3 స్కూల్స్ లో అట్లా బేసిక్ గా చూసిన, అంతే ర్యాండమ్ గా హెచ్టిఎంఎల్ కోడ్ అని కొట్టి, ఆర్ యూట్యూబ్ లో హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్స్ అని కొట్టి ర్యాండమ్ గా నేర్చుకున్నాయి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. అయితే ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ మోస్ట్లీ W3 స్కూల్స్ వెబ్సైట్ లో చదువుకుంటే నేర్చుకున్నాం.
సో అట్లా నేర్చుకుని ఏం నేర్చుకోలేము మచ్చా. నేను నేర్చుకుంది ఎంత బేసిక్ అంటే జావా స్క్రిప్ట్ లో ఇఫ్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తారు, కన్సోల్ డాట్ లాగ్ ఎట్లా చేస్తారు, అండ్ హెచ్టిఎంఎల్ కి జావా స్క్రిప్ట్ ఎట్లా లింక్ చేస్తారు, హెచ్టిఎంఎల్ కలర్లు ఎట్లా వేస్తారు, అంతే. హెచ్టిఎంఎల్ ట్యాగ్లు అదే నేర్చుకున్నా అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ లో. సో ఆ మాత్రమే నేర్చుకొని ఏం చేసిన అంటే మన కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో M1 మ్యాట్రిక్స్ తెలుసా, M1 సబ్జెక్ట్ ఉంటుండే అప్పుడు మాకు. సో M1 సబ్జెక్ట్ లో మ్యాట్రిక్స్ అని ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ మ్యాట్రిక్స్ కి ర్యాంక్స్ కనుక్కోవాలన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ చూస్తున్నా, ఆ ప్రాబ్లమ్ చూసి మ్యాట్రిక్స్ కి ర్యాంక్ అనుకోవడానికి R1 మైనస్ R2 మైనస్ 3 టైమ్స్ R1 అట్లా ప్రాబ్లమ్ చేస్తుండే కదా ఫస్ట్ ఇయర్ లో. నాకు ఇప్పుడు ఆల్రెడీ పేరు కూడా గుర్తులేదు. సో యా, అట్లా చేస్తేనే మీకు ఇన్ కేస్ గుర్తుంటే ఆ ర్యాంక్ అనుకోవడానికి రోస్ ని కాలమ్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, దానికి ఏమైనా పేరు ఉంటుంది అనుకుంటున్నా, ఇప్పుడైతే మర్చిపోయినా, సారీ. సో ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఒకసారి గుర్తు చేయండి మచ్చాస్. సో అట్లా ఆ వెబ్సైట్ నేనేమనుకున్నా అంటే ఒక వెబ్సైట్ కి వెళ్ళి మనం మ్యాట్రిక్స్ ఎంటర్ చేసినాం అనుకో, లైక్ 3 4 5 5 6 7 అట్లా నెంబర్స్ ఎంటర్ చేసినాం అనుకో, అది మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనుకోవాలన్నమాట. అది ఈ ఆల్గరిథం R1 మైనస్ R2 అది చేసి. సో అట్లాంటి ఒక వెబ్సైట్ తయారు చేద్దామని ఫిక్స్ అయ్యి, అప్పుడు నాకు ఏం రాదు. అయితే అప్పుడే ఏం చేసిన, సో అప్పుడే వెళ్ళి డైరెక్ట్ విఎస్ కోడ్ అని ఒక కోడ్ ఎడిటర్ ఉంటుంది. సో విఎస్ కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసి అందులో ఇట్లా HTML కోడ్ రాయడం స్టార్ట్ చేసిన. నాకు ఏం రాకపోయినా, ఇప్పుడు సపోజ్ నాకు లింక్ ఎట్లా పెట్టాలో రాదు అనుకో, ఆన్లైన్కి వెళ్ళి హౌ టు కీప్ లింక్ ఇన్ HTML అని కొట్టి ఓకే ఇట్లా పెట్టాలా అని తెలిసి వచ్చి నేను పెట్టి నేర్చేసుకున్నా. సో అట్లా జావా అండ్ ఇది చేయడానికి నేను జావా స్క్రిప్ట్ ఏం వాడలే, ఓన్లీ ఫర్ లూప్ వాడినా, ఇఫ్ స్టేట్మెంట్ వాడినా, M1 మ్యాట్రిక్స్ వెబ్సైట్ చేయడానికి. దానికంటే ఎక్కువ ఏం వాడలే. సో అదే వాడి వెళ్ళి ఆ వెబ్సైట్ చేసేసిన తర్వాత ఏం చేసిన అంటే, అప్పటికి నాకు ఈ హాస్ట్ చేయడం లైవ్ లో పెట్టడం ఏం తెలియదు. సో HTML ఒకటే పేజ్ లో మొత్తం కోడ్ రాసి పడేసి ఆ ఫైల్ ని తీసుకుపోయి మా క్లాస్ గ్రూప్ లో పెట్టిన అనమాట. సో అప్పుడు మా క్లాస్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చూస్తుండే. సో అప్పట్లో స్టార్టింగ్ లో అదొక కిక్ అంతే, ఇట్లా ఏదో చేసి క్లాస్ లో వాళ్ళకి చూపించడం అట్లా. సో అట్లా నా ఫస్ట్ వెబ్సైట్ చాలా చెత్త అని కాదు, అప్పటికే చాలా గ్రేట్ నాకైతే. సో అట్లా ఒక చిన్న వెబ్సైట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ స్టార్టింగ్ లో చేసి HTML CSS కి స్టార్టింగ్ పునాది వేసిన. సో అట్లా ఫస్ట్ HTML CSS JavaScript నేర్చుకున్నా. సో HTML CSS JavaScript W3 Schools వెబ్సైట్ లో నేర్చుకున్నా బేసిక్ గా. అండ్ ఓన్లీ బేసిక్ నేర్చుకొని ప్రాజెక్ట్ చేసుకుంటా మిగతాదంతా నేర్చుకున్నా. సో చేస్తూ మిగతాది నేర్చుకున్నా. అంతేగాని మొత్తం ముందే నేర్చుకొని పెట్టుకోలేదు. కొంచెం బేసిక్ నేర్చుకొని డైరెక్ట్ ప్రాజెక్ట్ చేసేసి. సో ఇది నా టిప్ అనమాట. ఎప్పుడన్నా నువ్వు ఏం నేర్చుకున్నా కానీ మొత్తం ఫస్ట్ నేర్చుకొని తర్వాత ప్రాజెక్ట్ చేస్తా అంటే వద్దు, కొంచెం నేర్చుకో. బికాస్ బోర్ కొడుతుంది ఫస్ట్ అన్ని సింటాక్స్ నేర్చుకుంటా పోతా ఉంటే. సో కొంచెం నేర్చుకొని ప్రాజెక్ట్ చేస్తూ మిగతాదంతా నేర్చుకో. జస్ట్ బేసిక్ నేర్చుకో సరిపోతుంది ఏదైనా. సో ఇట్లా ఫస్ట్ నా HTML CSS JavaScript స్టార్ట్ చేసి నేర్చేసుకున్నా. దాని తర్వాత సో ఇది నా స్టోరీ అనమాట. ఇంకో సపరేట్ వీడియోలో అన్ని రిసోర్సెస్ కూడా చూద్దాం, ఇప్పుడు అవైలబుల్ ఉన్న బెస్ట్ రిసోర్సెస్. సో ఇప్పటికైతే నా స్టోరీ, అసలు నేను ఎట్లా నేర్చుకున్నా అండ్ ఇందులో మీరు ఏమన్నా కీ పాయింట్స్ టేక్ అవేస్ ఉన్నాయని చూద్దాం. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ HTML CSS JavaScript ఎట్లా నేర్చుకున్నాను. దాని తర్వాత ఏమైంది అంటే, ఇట్లా మా కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లోనే, మా కాలేజ్ కొంచెం ఎందుకో కోడింగ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో దట్స్ వన్ థింగ్ దట్ హెల్ప్ మీ, చాలా హెల్ప్ అయింది. సో యా, వాళ్ళు ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ లో ఏం చేస్తుండే అంటే కొన్ని కోడింగ్ క్వశ్చన్లు ఇస్తుండే అనమాట పైథాన్ లో. సో వాళ్ళు ఏం నేర్పియలేదు, జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్లు ఇస్తారు చేయమని, సాల్వ్ చేయమని. పైథాన్ లో క్వశ్చన్స్ ఇస్తారు. సో అట్లా మా క్లాస్ గ్రూప్ లో ఒక అతను ఉంటుండే, అతను డైరెక్ట్ ఆన్సర్స్ పెట్టేస్తుండే, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ పెడుతుండే. సో అతన్ని చూసి అరే బాబు మస్తు చేస్తుండే కదా ఆ ప్రాబ్లమ్స్ అన్ని, ఏదో బాగుంది కదా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందామని యూట్యూబ్ ఓపెన్ చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ అని కొట్టినాం. సో అట్లా కొట్టంగానే ఏమైంది, కోడ్ విత్ హ్యారీ తెలుసా. సో కోడ్ విత్ హ్యారీది ఒక వీడియో వచ్చింది అనమాట. సో కోడ్ విత్ హ్యారీది పైథాన్ ది ఒక 10 hours వీడియో ఉంటుంది. ఇందులో DS అవేం నేర్పాడు, బట్ జస్ట్ పైథాన్ సింటాక్స్ స్టార్టింగ్ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర స్టార్ట్ చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పైథాన్ లో, అండ్ చిన్న గేమ్స్ పైథాన్ తోటే చిన్న ఫర్ లూప్, ఇఫ్ స్టేట్మెంట్, వైల్ స్టేట్మెంట్స్ తోటి గేమ్స్ ఇన్పుట్ ఎట్లా తీసుకోవాలి, అట్లా బేసిక్ పైథాన్ మొత్తం సింటాక్స్ మొత్తం నేర్పిస్తుండే కోడ్ విత్ హ్యారీ ఆ 10 hours వీడియోలో. సో నేను చూసిన ఫస్ట్ బెస్ట్ వీడియో అదే, ఆ 10 hours వీడియో యూజ్ చేసిన కోడ్ విత్ హ్యారీది. సో ఆ వీడియో చూడడానికి నాకు 2 weeks ఏమో పట్టింది, 10 hours కే 2 weeks పట్టింది. బికాస్ అప్పుడు స్టార్టింగ్ అతని 1 hour నేను 3-4 hours కూర్చుంటుండే చూడడానికి. బికాస్ అతను చెప్పింది ప్రాక్టీస్ చేయాలి ఆ 1 hour లోనే. అతను బట్టి చెప్పేస్తే చూసుకుంటా పోతే ఏం రాదు మచ్చా, ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైనా ఏదైనా, జస్ట్ చూస్తే ఏం రాదు. సో కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో అతను చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుండే. సో అట్లా నేను ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాది పైథాన్ నేర్చుకున్నా. నా ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కోడ్ విత్ హ్యారీ నుంచి. సో అట్టి మొత్తం ఇట్లా అంతకి స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్ ఇది. దాని తర్వాత ఏం చేసిన అంటే నేర్చుకున్నా కదా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ మా కాలేజ్ వాళ్ళు ఇస్తుండే, బట్ చిన్నవి ఇస్తుండే, నార్మల్గా ఇస్తుండే సింటాక్స్. నేను ఆల్రెడీ కోడ్ విత్ హ్యారీ ఇంత పెద్ద వీడియో చూసేసరికి అవన్నీ కవర్ అయిపోయినాయి అనమాట. చిన్న బేసిక్ ఫర్ లూప్, ఇఫ్ స్టేట్మెంట్ క్వశ్చన్లు అన్ని.
ఇప్పుడు ఒక డిసైడ్ అయినా నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా అని. సో అప్పుడు ఆన్లైన్కి వెళ్ళి సర్చ్ చేస్తే నాకు ఏం దొరికింది అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ లో మనం ప్రాబ్లమ్స్ ఉంటాయి సాల్వ్ చేయడానికి అని చూసిన. సో గూగుల్ వాళ్ళది గూగుల్ కిక్ స్టార్ట్ అని ఉంటుండే, ఇప్పుడు తీసేసిరు అనుకుంటే. సో నా ఫస్ట్ ఇయర్ లో అయితే గూగుల్ కిక్ స్టార్ట్ అని గూగుల్ వాళ్ళు ఒక కోడింగ్ కంటెస్ట్ సమ్ 3-4 months ఒకసారి పెడతారు. సో అది వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, పైథాన్ వచ్చి కదా నాకు అని వెళ్ళి ఓపెన్ చేసి వెళ్ళి ప్రాబ్లమ్స్ ట్రై చేస్తాను. ఒక్కటి కూడా రావట్లేదు. అవి ఫుల్ పెద్ద ప్రాబ్లమ్స్, నాకు అప్పుడు తెలియదు, అంత నాలెడ్జ్ ఐడియా లేదనమాట. సో అట్లా గూగుల్ కిక్ స్టార్ట్ వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని కూర్చొని సాల్వ్ చేస్తుండే. ఆ సాల్వ్ చేయడానికి ఎంత ట్రై చేసినా కానీ అసలు రాకపోతుండే. అది చాలా కష్టం ఉంటుండే. క్వశ్చనే ఇట్లా 2 pages క్వశ్చనే ఉంటుండే. అండ్ నాకు జస్ట్ ఆ హ్యారీ వీడియో తప్ప నేను ఇంకేం చేయలే, నాకేం రావట్లే. సరే ఇక ఇట్లయితే రావట్లే. ఒక ప్రాబ్లం అయితే 2 days కూర్చున్నా తెలుసా. ఆ, కొంచెం వచ్చేటట్టుంది 2 days, రోజు 10 hours, సాటర్డే సండే 10 hours కూర్చున్నా, సంథింగ్ లైక్ దట్. అయినా కూడా ఏం రాలే. బట్ యా, ఇక సర్లే, మరి మన కంటే ఎక్కువ ఉంది. గూగుల్ కిక్ స్టార్ట్ అనేది కొంచెం గట్టి ప్రాబ్లమ్స్ అనమాట. సో బిగినర్ ఫ్రెండ్లీ కాదు గూగుల్ కిక్ స్టార్ట్, అది నాకు తెలియదు అప్పుడు. సో అట్లా స్టార్ట్ చేసిన. సర్లే ఇది మనకి బిగినర్ ఫ్రెండ్లీ లేదు అని కదా ఆపేసిన. గూగుల్ కిక్ స్టార్ట్ ఆపేసి హ్యాకర్ ర్యాంక్ అని వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక మెల్లగా హ్యాకర్ ర్యాంక్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసిన పైథాన్ ది. సో అట్లా ఏమన్నా రాలేదనుకో, ఆ క్వశ్చన్ పేరు కొట్టి యూట్యూబ్ లో కొడితే డైరెక్ట్ ఎవరిలో ఒక సొల్యూషన్ వస్తుంటే ఆ సొల్యూషన్ చూసి నేర్చేసుకుంటుంటే, ఆర్ నాకు ఏమైనా కాన్సెప్ట్ రాకపోతే ఆ కాన్సెప్ట్ పేరు యూట్యూబ్ లో కొడుతుంటే ర్యాండమ్ ఏదో ఒక వీడియో వస్తుండే, చూస్తుండే నేర్చేసుకుంటుండే. సో అట్లా స్టార్టింగ్ పైథాన్ బేసిక్ నేర్చుకున్నాం. లైక్ ఏం నేర్చుకోలేదు ఫస్ట్ ఇయర్ లో, ఇఫ్ స్టేట్మెంట్, ఆ ఫర్ లూప్, ఆ ఫంక్షన్స్ తోటి ప్రాబ్లమ్ చేయడం అంతే. అవి కంటే ఎక్కువ నేను ఏం నేర్చుకోలేదు పైథాన్ తోటి. బట్ అవే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన. ఈజీ లెవెల్ ప్రాబ్లమ్స్ మస్తు అంటే మస్తు సాల్వ్ చేసిన అన్ని ప్లాట్ఫామ్స్ లో. సో దీని తర్వాత ఇంకో ప్లాట్ఫామ్ కూడా తెలిసింది అప్పుడు, కోడ్ చెఫ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అది కూడా సాల్వ్ చేయాలి అని తెలిసింది. సో కోడ్ చెఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఇది లాక్డౌన్ టైం అనమాట. నా 2020లో బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఇది లాక్డౌన్. సో ఇంట్లోనే ఉంటుండే, మార్నింగ్ 6కి లేస్తుండే, నైట్ 12 దాకా కోడింగే చేస్తుండే, ఇంకేం పర్లేదు. అండ్ ఆన్లైన్ క్లాసెస్ అవి. సో ఆన్లైన్ క్లాసులు తెలుసుగా, మనం అట్లా ల్యాప్టాప్ ముందర పెట్టి నా పని నేను చేసుకుంటుండే. అంత ఎక్కువ సీరియస్ గా తీసుకోకపోతుండే, టైం ఫుల్ ఉంటుండే, ఆన్లైన్ ఇంట్లోనే అటెండ్ అవుతుండే కాబట్టి. సో ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్. సో అట్లా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో ఇవన్నీ స్టార్ట్ చేస్తా. సో ఈ కోడ్ చెఫ్ వీటిలలో ప్రాబ్లమ్స్ చేస్తుండే, లైట్ లైట్ అంతే. సో ఇట్లా చేస్తుండే. దాని తర్వాత అదే టైంలో ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ బాగా వెబ్సైట్స్ చిన్న చిన్న ఇట్లా M1 మ్యాట్రిక్స్ లాగానే నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ అట్లా 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 చిన్న చిన్నగా చేయడం స్టార్ట్ చేసిన. మెల్లమెల్లగా అట్లా చేసిన తర్వాత ఇప్పుడు ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయింది. ఇవన్నీ నేర్చేసుకున్నాం బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ కి పోదాం. చలో, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ లో ఏమైందంటే మా కాలేజ్ లో ఒక హ్యాకథాన్ కండక్ట్ చేశారు. సో ఈ హ్యాకథాన్ లో ఏంటి అంటే కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అందరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి. సో అప్పటికి నాకు ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ తప్ప ఏం రాదు. సో ఆన్లైన్ వెళ్ళి చూసుండే. అప్పుడు నాకు ఏం తెలియదు కాబట్టి ఆన్లైన్ వెళ్ళి ఏది తెలియాలన్నా ఆన్లైన్ వెళ్ళి సర్చ్ చేస్తుండే అంతే, గూగుల్ ని అడుగుతుండే. సో వెళ్ళి గూగుల్ ని అడిగితే అది ఏం చెప్పిందంటే బ్యాక్ ఎండ్ లో PHP అని ఉంటుంది, అది వాడు అని చెప్పింది. అంతే, నేను ఎక్కువ రీసెర్చ్ చేయాలి, ఏం చేయలే. సో PHP వాడు అన్నది. నాకు PHP రాదు. హ్యాకథాన్ కి సమ్ 5 days ఏమో టైం ఉండే. సో ఆ హ్యాకథాన్ లో మేము ఒక ఫార్మర్ రిలేటెడ్ వెబ్సైట్ చేద్దామని డిసైడ్ అయినాం. సో ఆ ఫార్మర్ రిలేటెడ్ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ నేను PHP తోటి రాసిన. ఎట్లా రాసిన తెలుసా, ఆల్రెడీ ఉన్న కోడ్స్ ఉంటాయి కదా, కోడ్ ఆన్లైన్కి వెళ్ళి ఇప్పుడు నాకు SQL డేటాబేస్ అనమాట, అసలు ఏం SQL రాదు, ఈ PHP రాదు. బట్ యా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కోడ్ లెక్కొచ్చి ఈ టెంప్లెట్స్ వాడి, ఆ టెంప్లెట్స్ వాడి జస్ట్ అందులో డేటాబేస్ స్కీమా మార్చి నాకు తగ్గినట్టు అట్లే 5 days మొత్తం కూర్చొని చేసినాం. సో హ్యాకథాన్ టర్నింగ్ పాయింట్ అనమాట. అప్పటిదాకా ఈ CSS, HTML, జావా స్క్రిప్ట్ ఎక్కువ ఏం చేయకపోతుండే. బట్ ఆ వెబ్సైట్ కొంచెం మంచిగా చేయాలి, బ్యూటిఫుల్ గా చేయాలి అని ఫుల్ ఘోరంగా చేస్తుండే. సో అట్లా ఫుల్ కష్టపడి ఆ వెబ్సైట్ ని ఫుల్ మంచిగా చేసినాం. బ్యాక్ ఎండ్ PHP, SQL కూడా రాసేసినాం. ఏం రాకపోయినా ఏదో ట్రై చేసి గెలికి మొత్తానికి అయితే మంచి ఫార్మర్ వెబ్సైట్ విత్ ఆల్ CRUD ఆపరేషన్స్ అన్ని ఉంటాయి. సో అట్లా మంచి వెబ్సైట్ చేసినాం. అండ్ తెలుసా, కాలేజ్ 4 years లో 4th year వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు అనుకో. సో థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయినా కూడా మేము కాలేజ్ లో సెకండ్ ప్లేస్ వచ్చినాం ఆ హ్యాకథాన్ లో, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుండి, అది కూడా. సో దాట్ వాజ్ బెస్ట్ మూమెంట్ అనమాట. సో అండ్ ఇంకా కాదు, దాన్ని వాళ్ళకి చూపించడానికి ఇప్పుడు మన వెబ్సైట్స్ ఆన్లైన్ లో ఉంటాయి కదా. ఇప్పుడు నా వెబ్సైట్ vignesreddyjulakanti.in వెళ్తే నా వెబ్సైట్ వస్తుంది కదా. సో అప్పుడు అట్లా హాస్ట్ చేద్దామని ఉంటుండే. సో అప్పుడు హాస్టింగ్ చేయడం అంటే ఏం తెలియదు, ఫుల్ మందిని అడుగుండే, ఎవరికి ఏం తెలియదు అన్నారు. ఇక మళ్ళీ యూట్యూబ్ లో చూస్తే ఏదో ఇన్ఫినిటీ ఫ్రీ అని ఒక వెబ్సైట్ ఉంటుండే. ఇన్ఫినిటీ ఫ్రీ వెబ్సైట్ లో ఈ SQL, ఈ PHP, ఈ జావా స్క్రిప్ట్, CSS ఇవన్నీ ఫ్రీగా హాస్ట్ చేయొచ్చు అనమాట. సో నా ఫస్ట్ హాస్టింగ్ నేను ఆన్లైన్ లో ఇన్ఫినిటీ ఫ్రీ వెబ్సైట్ లో చేస్తా.
ఇప్పుడు ఉందో లేదో నేను వాడట్లేదు ప్రస్తుతానికి ఇన్ఫినిటీ ఫ్రీ వెబ్సైట్. ఇప్పుడు వేరే వెబ్సైట్స్ వాడుతున్నా, తర్వాత చూద్దాం. సో అప్పట్లో అయితే అది వాడుతుండే, అది ఫ్రీనే. సో అది యూజ్ చేసి హాస్ట్ చేసిండే ఈ వెబ్సైట్ ని. సో అట్లా హ్యాకథాన్ కూడా మస్తు మంచిగా అయిపోయింది. ఇక వేరే అనిపిస్తుండే అప్పుడు. సో తర్వాత చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంటుండే అనమాట, ఇట్లా ఫోన్ లో గేమ్స్ బిల్డ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఉంటుండే. సో సరే ఫోన్స్ లో గేమ్స్ ఎట్లా బిల్డ్ చేస్తారు, అట్లా యాప్స్ ఎట్లా బిల్డ్ చేస్తారు అని చూస్తే ఆండ్రాయిడ్ స్టూడియోలో జావా తోటి యాప్స్ బిల్డ్ చేయొచ్చు అని చూసిన. సో వెళ్ళి ఫస్ట్ జావా నేర్చుకున్నా, W3 స్కూల్స్ నుంచే నేర్చుకున్నా. జావా బేసిక్, ఫుల్ బేసిక్ అనమాట. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్, ఇఫ్, ఫర్ లూప్ లో అవన్నీ చిన్న చిన్న ఓప్స్ కాన్సెప్ట్స్ అట్లా వెళ్ళి W3 స్కూల్స్ నుంచి నేర్చుకున్నా. సో అట్లా చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక ఆండ్రాయిడ్ స్టూడియో యాప్ ఎక్కించి ఒక యాప్ చేయడం స్టార్ట్ చేసిన. ఎంత బేసిక్ యాప్ అంటే ఫ్రెండ్ కి బర్త్డే ఉంటే బర్త్డే ఆ యాప్ లో విష్ చేస్తాం మనం. సో యాప్ లో ఓపెన్ చేసి ఇట్లా నెక్స్ట్ 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 వస్తుతా ఉంటే హ్యాపీ బర్త్డే, వాళ్ళ ఫోటోలు ఇట్లా రావడం, అట్లా చిన్న యాప్ చేసి ఫస్ట్ ఇయర్ లో ఇట్లా అంతే చిన్న చిన్న యాప్స్ అట్లా చేస్తుండే. చాలా చిన్నవి, నాకు ఏం ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఎక్కువ ఏం రాకపోతుండే ఫస్ట్ ఇయర్. జావానే రాదు. సో అట్లా ఆన్లైన్ లో చూస్తుంటా చేసిన. ఇది కూడా కోడ్ విత్ హ్యారీది ఒక ఆండ్రాయిడ్ జావా కోర్స్ అని ఉంటుండే. అదే కోర్స్ లో చూసుకుంటే సమ్ 3 hours, అది 10 hours ఏమో ఉంటుంది. నేను ఓన్లీ 3 hours చూసిన జావా మీద. సో అప్పుడు నాకు తెలియదు ఇట్లా కాట్లిన్ ఉంటుంది, అందులో నేర్చుకోవాలి, రియాక్ట్ నేటివ్ ఉంటుంది, అవేం తెలియదు. సో డైరెక్ట్ ఇలా జావా వీడియో చూసేసి 3 hours చూసి చిన్న చిన్న యాప్స్ చేయడం స్టార్ట్ చేసిన. సో అట్లా నా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో చిన్న యాప్ డెవలప్మెంట్ కూడా ఇట్లా మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన అనమాట. సో ఇది బేసికల్ గా ఫస్ట్ ఇయర్. సో చూసారా మొత్తం ఇట్లా అన్ని ట్రై చేసేసిన ఆల్మోస్ట్. ఇట్లా వెబ్ డెవలప్మెంట్ ట్రై చేసిన, యాప్ డెవలప్మెంట్ ట్రై చేసిన, కోడింగ్ ట్రై చేసిన, ఊప్స్ కాన్సెప్ట్స్, థియరీ కాన్సెప్ట్స్ లైట్ లైట్ గా ఇట్లా ట్రై చేసిన. సో ఇట్లా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. దీంతో పాటు కాలేజ్ లో కూడా నార్మల్ గా మంచిగా వెళ్ళిపోయింది. సో కాలేజ్ ఫస్ట్ ఇయర్ మాది అట్నోమస్ కాలేజ్ అనమాట. సో కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ CGPA మస్తు మంచిగా ఉంటుండే. సమ్ 9.6 ఉంటుండే. సెకండ్ సెమ్ CGPA 9.4 ఉంటుండే. ఆల్వేస్ ఇట్లా తగ్గుకుంటూ వచ్చింది అనుకో ఆబ్వియస్లీ. సో ఇట్లా ఫస్ట్ ఇయర్ మంచిగా అయిపోయింది. సో ఇది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్ చూద్దాం. సో సెకండ్ ఇయర్ కి వచ్చేసిన, కాలేజ్ లాక్డౌన్ అయిపోయింది. ఇంకా కాలేజ్కి వెళ్ళిన. లాక్డౌన్ అయిపోయి కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎమ్మటే తెలుసు కదా, ఒకేసారి కాలేజ్కి వెళ్ళగానే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. హాస్టల్లో ఉంటుండే. సో చిల్ అవుతుండే మంచిగా. సో అట్లా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ పెద్దగా కష్టపడలే. లైక్ ఫస్ట్ ఇయర్ లో ఫుల్ కష్టపడి రోజు మార్నింగ్ 6 to night 12 చేసిన. బట్ సెకండ్ ఇయర్ లో మరి ఇంత అయితే అస్సలు కష్టపడలేదు. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో నేను ఏం చేసిన అని చెప్పాలి అంటే, సో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో ఇట్లా మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేద్దాం, ఇదేదో బాగుంటుంది కదా అని పైథాన్ తోటి టెన్సర్ ఫ్లో చూస్తుండే. ఆన్లైన్ కి వెళ్ళి టెన్సర్ ఫ్లో ట్యుటోరియల్ అంటే ఒక 10 hours వీడియో సంథింగ్ వచ్చింది. సో ఆ 10 hours వీడియో మొత్తం ఫినిష్ చేసేసిన. దాని తర్వాత పాండాస్ ట్యుటోరియల్ అంటే ఏదో వీడియో వచ్చింది, ఆ వీడియో ఫినిష్ చేసేసిన. సో అట్లా నువ్వు ఏ వీడియో చూడాలి అని ఎక్కువ టైం వేస్ట్ చేసుకోక మంచిగా. సో ఎక్కువ వ్యూస్ ఉండి కింద కామెంట్స్ వెళ్ళి అది మంచిగా ఉంటే వెళ్ళి యూస్ చేసే అంతే. ఎక్కువ టైం వేస్ట్ ఏం చేసుకోక, అన్ని మంచిగానే ఉంటే, అన్ని వ్యూస్ అన్ని లైక్స్ ఉన్నాయి అంటే సో వెళ్ళి చూడు. ఆ టైం వేస్ట్ చేసుకుంటావు కదా, ఇది చేయాలా అది చేయాలని, దాని బదులు ఇది అది చేసేసి అప్పుడే తొందరగా అయిపోతుంది. అదే దీంట్లో కొంచెం బేసిక్ చూడు, దాంట్లో కొంచెం బేసిక్ చూడు, అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది ఈ రెండిట్లో నువ్వు ఏం చేయాలి అని. సో అట్లా నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో పాండాస్ నేర్చేసుకున్నా, టెన్సర్ ఫ్లో ఇవన్నీ నేర్చుకుని మెషిన్ లెర్నింగ్ నేర్చుకుందాం అనుకున్నాం. సో మెషిన్ లెర్నింగ్ ఎక్కడి నుంచి నేర్చుకుందామని ఆలోచిస్తుంటే ఆన్లైన్కి వెళ్ళి ఇట్లా మెషిన్ లెర్నింగ్ బెస్ట్ కోర్స్ అని కొడితే ఇట్లా నాకు యూట్యూబ్ లో పెద్దగా ఏం అనిపించలే అనమాట మెషిన్ లెర్నింగ్ కోర్స్ లో. బట్ కోడ్ విత్ హ్యారీది మళ్ళా ఒక ప్లేలిస్ట్ లాగా ఉంటుండే అనుకుంటా ఆన్ వీడియో. సో కోడ్ విత్ హ్యారీది కొంచెం ఇట్లా బేసిక్ మెషిన్ లెర్నింగ్ చెప్తాడు. సో ఆ కోడ్ విత్ హ్యారీ అందులో ఒక బుక్ నుంచి చెప్తాడు. ఆ బుక్ మీద బల్లి బొమ్మ ఉంటది. సో మెషిన్ లెర్నింగ్ బుక్ మీద. సో ఆ బుక్ నుంచి నేర్చుకుందాం మెషిన్ లెర్నింగ్ అని ఆ బుక్ డౌన్లోడ్ చేసుకొని ఉండే. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ బుక్ డౌన్లోడ్ చేసుకొని రోజు కొన్ని పేపర్స్ చదువుకుంటా, అందులో కోడ్ ఉంటాయి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవన్నీ ట్రై చేద్దామని ట్రై చేస్తుండే. సో మీకు తెలుసా ఆ మెషిన్ లెర్నింగ్ బుక్ మీద బల్లి బొమ్మ ఉంటది. నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తు రావట్లేదు, సారీ. సో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో పేస్ట్ చేయండి, నేను తర్వాత చూసి కింద కామెంట్ సెక్షన్ లో పేస్ట్ చేస్తా బుక్ పేరు. సో అట్లా బుక్ నుంచి బేసిక్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ట్రై చేసిన. బట్ ఫస్ట్ ఆ సెమ్ అయిపోతుంది, ఎక్కువ ఏం నేర్చుకోలే. బట్ అప్పుడే అదే టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో, టైం పాస్ కోడర్స్ అని చిన్న యూట్యూబ్ ఛానల్, అందులో చిన్న చిన్న వీడియోస్ చేస్తుండే. ఇంకొకటి మర్చిపోయినా మచ్చా. సో అదే టైంలో ఒక అసిస్టెంట్ చేసిండే, పైథాన్ వాయిస్ అసిస్టెంట్. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే మనం మాట్లాడొచ్చు, అది మన వాయిస్ అసిస్టెంట్ అనమాట. సో మనం మాట్లాడుతూ ఉంటే అది దాన్ని ఇప్పుడు నువ్వు ప్లీజ్ ఓపెన్ యూట్యూబ్ అన్నావు అనుకో, నీ అసిస్టెంట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఇంకా నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేసిన అంటే ఇది లాక్డౌన్ టైం, ఇట్లా ఇది నేను చేసింది ఫస్ట్ ఇయర్ లోనే, ఇంట్లో ఉన్నప్పుడే చేసా. సో ఇది మర్చిపోయా చెప్పడం. సో ఆన్లైన్ లో క్లాసెస్ అవుతుండే కదా. సో క్లాసెస్ అవుతున్నప్పుడు నేను దాన్ని
వాట్ క్లాస్ నో అన్నా అనుకో, ఇప్పుడు నేను దానికి టైం టేబుల్ అంత ఇచ్చిన అనమాట అసిస్టెంట్ కి. సో టైం టేబుల్ అంత ఇచ్చేసరికి అది చెప్తది ఇప్పుడు ఏ క్లాస్ అని అనౌన్స్ చేస్తుంది. నౌ ఇట్స్ M2 క్లాస్ అంటది, M2 క్లాస్ నౌ అని టైమింగ్ చెప్తుంది. వాట్ ఈస్ నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ క్లాస్ ఏంటో కూడా చెప్తుంది. సో వాయిస్ తోటి అది రిప్లై ఇస్తుంది. అండ్ దీని బేసిక్ వర్షన్ నేను కోడ్ విత్ హ్యారీ నుంచే చేసిన. మళ్ళీ కోడ్ విత్ హ్యారీ వాయిస్ అసిస్టెంట్ జార్విస్ అని టైప్ చేయి యూట్యూబ్ లో, వాడి కోడ్ విత్ హ్యారీ ప్రాజెక్ట్ వస్తుంది. నేను చెప్పాలంటే కోడ్ విత్ హ్యారీ నా బెస్ట్ మెంటర్. కోడ్ విత్ హ్యారీ నుంచి నేను చాలా నేర్చుకున్నా, బికాస్ మస్తు ఉంటాయి కోడ్ విత్ హ్యారీ ఎక్స్ప్లెనేషన్. నేను కోడ్ విత్ హ్యారీ నుంచి మస్తు నేర్చుకున్నా. థ్యాంక్స్ కోడ్ విత్ హ్యారీ. సో ఎట్లా వీడియో చూడరు, కోడ్ విత్ హ్యారీ వీడియో చూడరు, బట్ యా. సో చలో అయితే ఇట్లా ఆ వాయిస్ అసిస్టెంట్ చేసిన. ఇంకా చాలా ఫీచర్స్ పెట్టా. లైక్ మా కాలేజ్ వెబ్సైట్ లో క్లాస్ నోట్స్ ఉంటాయి అనమాట. ఓపెన్ క్లాస్ నోట్స్ అనగానే అది క్రోమ్ ఓపెన్ చేసి అది సెలీనియం తోటి ఆటోమేషన్ చేసి ఉండే. సో వెళ్ళి అన్ని ఓపెన్ చేసి నా పాస్వర్డ్ యూజర్ నేమ్ కొట్టి వెళ్ళి నాకు కోసం నోట్స్ డౌన్లోడ్ కూడా చేస్తుంది. సో ఇదంతా కోడ్ విత్ హ్యారీ చెప్పాడు. కోడ్ విత్ హ్యారీ జస్ట్ బేసిక్ వాయిస్ అసిస్టెంట్ ఎట్లా నేర్పిస్తాడు. వాటి మీద నేను అన్ని ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిన అనమాట. సో నువ్వు కూడా ట్రై చేసి వెళ్ళి ఆన్లైన్ లో యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి ఒక చిన్న వాయిస్ అసిస్టెంట్ తయారు చేసుకో. దాని మీద నీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని యాడ్ చేసుకో, బికాస్ దట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఇది ఇట్లా మనం అన్ని యాడ్ చేసినాం. సో అన్ని ఆ వాయిస్ అసిస్టెంట్ కి అన్ని ఫీచర్స్ యాడ్ చేసి మస్తు మంచిగా అనిపిస్తుండే. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కదా, యూట్యూబ్ ఛానల్ పై టైం పాస్ కోడర్స్. అండ్ అది నేను అప్పుడే ఆపేసా, ఎక్కువ ఏం వర్క్ చేయాలి ఆ ఛానల్ మీద. సో ఆ ఛానల్లో పెట్టుండే ఈ జార్విస్ ఇవన్నీ. సో అట్లా సెకండ్ ఇయర్కి వచ్చేసా. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో ఈ మెషిన్ లెర్నింగ్, ఈ పాండాస్, ఈ పైథాన్ నేర్చుకున్నాం. ఇవి నేర్చుకున్న తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో పెద్ద గేమ్ నేర్చుకోవాలి, ఇవే నేర్చుకున్నా. అండ్ ఆ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ లైట్ గా ఇంకా కూడా ఫర్ లూప్లు, ఇఫ్ కండిషన్ అవే సాల్వ్ చేస్తుండే. అండ్ ర్యాండమ్ గా సాల్వ్ చేస్తుండే. కోడ్ చెఫ్ కంటెస్ట్ ఓపెన్ చేసి సాల్వ్ చేస్తుండే. మన సొల్యూషన్ రాకపోతే ఆ క్వశ్చన్ నెంబర్ బై యూట్యూబ్ లో కొడుతుండే, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుండే, చూస్తుండే. పర్టికులర్ ఇక్కడ నుంచి అని నేర్చుకోలేను నేను ఆ టైంకి. సో ఇట్లా నాకు చాలా టైం ఉండే. సో రఫ్ వేలో నేర్చేసుకున్నాను, నేను మొత్తం బోల్డ్ గా నేర్చుకున్నా. సో ఇది నా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ కి వచ్చా. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ స్టార్టింగ్ లో ఏమైందంటే ఒక హ్యాకథాన్ వచ్చిండే. సో హ్యాకథాన్ ఐఆర్ఈ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుంది హైదరాబాద్ లో. సో ఐఆర్ఈ కాలేజ్ లో ఒక హ్యాకథాన్ ఉండే. ఆ హ్యాకథాన్ కి నేను నా ఫ్రెండ్ పోయాం. సో ఇట్లా హ్యాకథాన్ కి పోయినప్పుడు ఏమైంది తెలుసా, మాకు ఏం రాదు హ్యాకథాన్ కి పోయినప్పుడు. సో వెబ్ డెవలప్మెంట్ మీద హ్యాకథాన్. నాకు అసలు ఏం రాదు వెబ్ డెవలప్మెంట్, ఏమొచ్చు HTML CSS జావాస్క్రిప్ట్, ఆ PHP SQL ఏం రాదు, జస్ట్ కాపీ కొట్టి అది ఇది మార్చడమే. సో మళ్ళీ ఇప్పుడు ఒక ఫుల్ స్టాక్ వెబ్సైట్ చేయమని వాళ్ళు మాకు హ్యాకథాన్ లో చెప్పారు. చెప్తే ఆ వెబ్సైట్ కి అది 48 hours హ్యాకథాన్ అనమాట. నైట్ మొత్తం పడుకోకుండా నాన్ స్టాప్ చేసినాం. ఓన్లీ మాకు వచ్చిన HTML CSS జావాస్క్రిప్ట్ ఓన్లీ ఈ వీక్ తో చేసినాం అనమాట. నాన్ స్టాప్ అందరు పడుకురు, మేము మాత్రం పడుకోకుండా చేసినాం. గెలవాలి, ఫస్ట్ హ్యాకథాన్ బయటకు వచ్చినాం, ఏదో ట్రై చేయాలి, గెలవాలని ఫుల్ గట్టిగా ఫిక్స్ అయినాం. బట్ యా ఏం గెలవలే, లైక్ మొత్తం కష్టపడి అంతా చేసినాం. తర్వాత విన్ అయింది మాత్రం వేరే వాళ్ళు. సో విన్ అయిన వాళ్ళు వాళ్ళ ప్రజెంటేషన్ చూపిస్తారు, వాళ్ళు ఎట్లా చేసారు, ఐ మీన్ వాళ్ళ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట అక్కడ ప్రొజెక్టర్ లో, మొత్తం ఆడిటోరియం లో. సో వాళ్ళ ప్రాజెక్ట్ చూస్తే వాళ్ళ ప్రాజెక్ట్ మాకటి మంచిగా ఉంది, నీట్ గా ఉంది, ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, అంతా వాళ్ళదే బాగుంది, మాకు బాగాలేదు. సో వాళ్ళు విన్ అయ్యారు, ఇట్స్ ఫైన్. సో అప్పుడు నేను చూసిన అసలు వాళ్ళు ఎందుకు విన్ అయ్యారు, వాళ్ళు నిద్రపోయారు, ఎక్కువ షేప్ చేయలేదు, అయినా మాకు ఎక్కువ ఎట్లా చేయగలిగారు, అంత మంచిగా ఎట్లా చేయగలిగారు, అన్ని ఫీచర్స్ ఎట్లా చేయగలిగారు అని ఆలోచిస్తే అప్పుడు వాళ్ళు ఏం యూజ్ చేసారు అంటే వాళ్ళు మర్న్ స్టాక్ అని, ఇప్పుడు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేను HTML CSS వీటితో చేసిన కదా. సో అట్లనే కాకపోతే ఫ్రంట్ ఎండ్ కి రియాక్ట్ యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ కి ఎక్స్ప్రెస్, డేటాబేస్ కి MongoDB, ఇట్లా మర్న్ స్టాక్ అని ఒకటి ఉంటుంది. అందులో కాంపోనెంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు, అంత ఒక స్ట్రక్చర్డ్ వేలు ఉంటుంది. సో కోడ్ బిల్డింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, నీట్ గా అయిపోతుంది, ఎక్కువ ఫీచర్స్ చేయొచ్చు, ఫుల్ కాంప్లెక్స్ వెబ్ యాప్స్ చేయొచ్చు, నీకు నచ్చినట్టు. బ్యాక్ ఎండ్ నీకు నచ్చినట్టు PHP SQL నాకు ఏం రాదు, అది జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ కూడా. సో మొత్తం మనకు నచ్చినట్టు ఫుల్ స్టాక్ వెబ్సైట్ చేసుకోవచ్చు అనమాట ఈ మర్న్ స్టాక్ మీద. సో ఇక ఫిక్స్ అయిపోయినా ఈ మర్న్ ఎట్లైనా నేర్చుకోవాలి, ఇప్పటికీ మనకి ఎక్కువ ఏం రాదు, సో ఎట్లయినా మర్న్ నేర్చుకోవాలని. ఇది నా సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ ఎండింగ్ టైం, కొంచెం ఇట్లా మిడిల్ టైం. ఇక మర్న్ నేర్చుకోవాలి ఏమన్నా చేసి అని, ఇక మర్న్ నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో ఇట్లా గట్టిగా అది సమ్ హాలిడేస్ ఉండే అప్పుడు. సో ఆ హాలిడేస్ లో మళ్ళీ ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత మర్న్ నేర్చుకోవాలని ఆన్లైన్ లో వెళ్ళి మర్న్ ట్యూటోరియల్, రియాక్ట్ ట్యూటోరియల్స్ అని కొట్టినా. మళ్ళీ మన కోడ్ విత్ హ్యారీ అంతే. సో కోడ్ విత్ హ్యారీ బై అది ఒక 68 వీడియోస్ అనుకుంటా. సో 68 వీడియోస్ మొత్తం MERN రియాక్ట్ అని ఉంటుంది ఆ ట్యూటోరియల్ పేరు. సో మొత్తం వన్ స్టాక్ నేర్పిస్తాడు, MongoDB, ఎక్స్ప్రెస్, రియాక్ట్, Node.js. సో ఇది మొత్తం నేర్పించి 3 ప్రాజెక్ట్స్ నేర్పిస్తాడు, ఫ్రీ ట్యూటోరియల్, ఇది ఫ్రీ ప్లేలిస్ట్. సో అది చూసి ఇక సెట్ వెళ్ళి నేర్చేసుకుందామని కూర్చున్నాం.
కరెక్ట్ ఇట్లా 1 month కూర్చున్నా అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ చాలా డేస్ ఒక 1 month గట్టి కూర్చున్నా 68 వీడియోస్. సో ఒక్క వీడియో అతనిది సమ్ 30 minutes ఉన్నా కానీ నేను అతన్ని చూసి నేను చేసి అర్థం చేసుకోవడానికి నాకు ఎంత టైం పట్టిందంటే ఆల్మోస్ట్ దానికి డబుల్ ట్రిపుల్ టైం పట్టింది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ వర్త్ ఇట్. సో వెళ్ళి అతని దగ్గర నుంచి నేర్చుకున్నా. అప్పటి నాకు చూసాక బేసిక్ HTML CSS జావాస్క్రిప్ట్ తప్ప ఎక్కువ ఏం రాదు. సో మీరు కూడా ఎవరైనా మర్న్ నేర్చుకోవాలంటే వెళ్ళి నేర్చుకోండి. అండ్ అది హిందీలో ఉంటది, బట్ ఎంత బేసిక్ హిందీ అంటే ఆ ఈ అసలు ఆ హిందీ అయినా నీకు అర్థమైపోతుంది. నాకు హిందీ రాదు అప్పట్లో. సో నా బీటెక్ ఉన్నప్పుడు నాకు అసలు హిందీ ఏం రాదు, లైక్ 4th year ఎండింగ్ అండ్ ఇప్పుడు లైట్ లైట్ వచ్చి, కానీ అప్పుడు అసలు ఏం రాదు. బట్ అయినా నాకు అర్థమైంది ఫుల్ క్లియర్ గా. అంటే అతను కాంప్లెక్స్ హిందీ ఏం వాడాడు, డోరేమాన్ హిందీ వాడతాడు చెప్పాలంటే, ఫుల్ సింపుల్ హిందీ. సో వెళ్ళి ఎవరైనా చూడొచ్చు. సో అట్లా అతని దగ్గర నుంచి ఆ 68 వీడియోస్ చూసి ఒక 3 projects కూడా చేసిన. 68 వీడియోస్ లో 3 projects కూడా చేపిస్తాడు. సో ఆ 3 projects కంప్లీట్ గా చేసిన. బట్ లాస్ట్ లో అంత మంచిగా కాంప్లెక్స్ ఉంటుండే, ఇదంతా చేసేటప్పుడు హెవీ అనిపిస్తుండే. సో అయినా అట్లనే చేసుకుంటా పోయినాం. తర్వాత ఏమైంది అంటే ఇట్లా ఎర్రర్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఆ ఎర్రర్స్ కూడా ఫుల్ డేస్ కూర్చొని సాల్వ్ చేసి ఫుల్ కష్టపడి చేసిన. బట్ మస్తు ఉంటుండే. సో అట్లా చేసేసరికి లాస్ట్ వచ్చేసరికి నేను ఒక మంచి ఫుల్ స్టాక్ బేసిక్ యాప్ చేయడానికి ఫుల్ రెడీగా ఉండే. సో ఇక అప్పటికి మనం ఫుల్ సిద్ధం ఉన్నాం. ఒక ఫుల్ స్టాక్ వెబ్సైట్ నేనే నా ఓన్ గా చేయడానికి మొత్తం నేర్చేసుకున్నాం ఇట్లా కోడ్ విత్ హ్యారీ నుంచి. అండ్ అప్పుడు హాస్ట్ చేయడానికి హెరుకో వాడుతుండే. సో హెరుకో అని ఒక ఆన్లైన్ ఫ్రీ హాస్టింగ్ ప్లాట్ఫామ్ ఉంటుండే. బట్ అది సేల్స్ ఫోర్స్ వాళ్ళది. వాళ్ళు తర్వాత దాన్ని ఎందుకో పెయిడ్ చేసేసారు నా 3rd year లో ఉన్నప్పుడు. సో హెరుకో పెయిడ్ చేసిన తర్వాత ఇప్పుడు నా ఫ్రంట్ ఎండ్ వన్ ని వర్సెల్ లో హాస్ట్ చేస్తున్నా అండ్ బ్యాక్ ఎండ్ వన్ ని రెండర్ లో హాస్ట్ చేస్తున్నా. ఎవరైనా ఫ్రీ హాస్టింగ్ వెబ్సైట్స్ అంటే యూజ్ చేయండి. నేనైతే అవే యూజ్ చేస్తున్నా. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ యూజ్ అవుతుందని చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఫ్రంట్ ఎండ్ కి వాడుతున్నా అండ్ బ్యాక్ ఎండ్ కి రెండర్ వాడుతున్నా. అండ్ అంతేందుకు ఇప్పుడు నా vignesreddychilakandi.in ఫ్రీగా నేను వర్సెల్ లో హాస్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఇట్లా ఎన్ని ఎడ్జ్ రిక్వెస్ట్ అంటే ఫుల్ ఎడ్జ్ రిక్వెస్ట్ వస్తున్నాయి. రోజుకి ఒక 20,000-30,000 వస్తున్నాయి. అయినా ఇంకా ఫ్రీ వర్షన్ పనిచేస్తుంది. సో లెట్స్ హోప్ ఇంకొన్ని డేస్ లో ఫ్రీ వర్షన్ లిమిట్ అయిపోతుంది. సో అప్పుడు చూద్దాం, అప్పుడు పెయిడ్ వర్షన్ తీసుకోలేము. బట్ ప్రాజెక్ట్స్ ఆన్లైన్ ఇట్లా కాలేజ్ ప్రాజెక్ట్స్ కి అయితే బెస్ట్, వెళ్ళి హాస్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఇట్లా ఆ గిట్ కూడా నేర్చుకున్నా నేను అప్పటికి, గిట్ హబ్ కూడా. సో గిట్ హబ్ కి ఆన్లైన్కి వెళ్ళి గిట్ హబ్ ఆన్లైన్ ట్యూటోరియల్ అని కొట్టి నేర్చుకున్నా. నాట్ షూర్ ఎగ్జాక్ట్ ఎక్కడి నుంచి నేర్చుకున్నా అని. మేబీ కునాల్ కుష్వాహా నుంచి నేర్చుకొని ఉండొచ్చు. బట్ ఓకే నాట్ సమ్ ఆన్లైన్ ట్యూటోరియల్ నేర్చుకున్నా. కునాల్ కుష్వాహాది మరీ డీప్ ఉండే. సో అంత డీప్ స్టార్టింగ్ నాకు అర్థం కాలేదో సంథింగ్ అయింది. సో వెళ్ళి ర్యాండమ్ గా గిట్ హబ్ కూడా నేర్చేసుకున్నాం. సో ఇట్లా టైం వేస్ట్ చేసుకోకండి మచ్చాస్. మరీ రిసోర్సెస్ కోసం ఈ 1 hour వీడియోస్ అయితే అసలే టైం వేస్ట్ చేసుకోకండి. గిట్ హబ్ ఇవన్నీ 1 hour వీడియోలే. 1 hour వీడియోకి ఎవరికి బాగుంటారు అంత ఎక్కువ చూడకండి, వెళ్ళి చూసేసేయండి. అట్లనే నీకు డైరెక్ట్ ఇంకా మంచిగా అర్థమవుతుంది అండ్ తొందరగా అయిపోతుంది. ఈ టైం వేస్ట్ రిసోర్సెస్ వెతకడంతో ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకో, కొంచెం 5 minutes వెతుకుమా అంటే అంతే. సో అట్లా ఇది కూడా అయిపోయింది. సో ఇట్లా మన మర్న్ స్టాక్ మొత్తం ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అయిపోయినా. అప్పటికి మంచి యాప్ వెబ్సైట్స్ తయారు చేయగలుగుతా అండ్ హాస్ట్ చేయగలుగుతా, అందరికి షేర్ కూడా చేయగలుగుతా. సో ఇట్లా నా బీటెక్ 2nd year సమాప్తం. సో బీటెక్ 2nd year అయిపోయింది. బీటెక్ 3rd year స్టార్టింగ్ లో ఏమైంది అంటే మా కాలేజ్ వాళ్ళు ఇట్లా ఆన్లైన్ లో లైక్ కొంతమంది టీచర్స్ ఉంటారు, స్పెషల్ టీచర్స్. వాళ్ళు ఫారెన్ స్టూడెంట్స్ కొన్ని కోర్సెస్ ఉంటాయి అనమాట. వాటిలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మర్న్ స్టాక్ నేర్పిస్తుంటారు అండ్ డిఎస్ఐ నేర్పిస్తారు జావా స్క్రిప్ట్ లో, అట్లా వాళ్ళకి నేర్పిస్తారు. సో మా కాలేజ్ లో ఏం చేసారు, మా కాలేజ్ లో ఇట్లా కోడింగ్ రౌండ్స్ పెట్టి చిన్నవి కోడింగ్ రౌండ్స్ పెట్టి ఏం చేసారు అంటే చిన్న కోడింగ్ రౌండ్స్ తోటి సెలెక్ట్ చేసుకున్నారు ఎవరైతే. అది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట, చిన్న ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. లైక్ డే కి సమ్ 400 rupees ఏమో ఇస్తుండే అంతే. బట్ కాలేజ్ 3rd year స్టార్టింగ్ లో అది ఎక్కువ కదా. ఇన్ కాలేజ్ రోజుకి సమ్ 4 hours పని చేయాలి, 400 ఇస్తారు. సో అండ్ ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. సో నా జాబ్ ఏంటి అంటే అందులో టీచింగ్ అసిస్టెంట్. సో వీళ్ళంతా లాస్ ఏంజల్స్ ప్రొఫెషనల్స్ అనమాట. సో వీళ్ళు జాబ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటారు, ఏదో నార్మల్ జాబ్ నుంచి మర్న్ స్టాక్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు. సో వాళ్ళకి వీళ్ళు జావా స్క్రిప్ట్ లో డిఎస్ఏ నేర్పిస్తున్నారు అండ్ జావా స్క్రిప్ట్ లో డిఎస్ఏ తో పాటు మర్న్ స్టాక్ నేర్పిస్తున్నారు. సో ఆ టైంలో మా కాలేజ్ లో పెట్టిన ఇంటర్న్షిప్ కోసం ఎగ్జామ్ చాలా బేసిక్ మర్న్ ప్రాజెక్ట్స్ అడిగుండే, దాంతోపాటు చిన్న డిఎస్ఏ క్వశ్చన్స్ అడిగుండే అంతే. సో అదే టైంలో నేను డిఎస్ఏ స్టార్ట్ చేయడం. సో అదే టైం అనమాట. సో అది రోజు మార్నింగ్, ఈ ఇంటర్న్షిప్ అనేది రోజు మార్నింగ్ 7 o'clock to 11 o'clock ఉంటుండే. సో ఎర్లీ మార్నింగ్ 7 కి పోతుండే, మా హాస్టల్ కాలేజ్ పక్కనే. వెళ్తుండే 7 o'clock కి వెళ్ళి కూర్చొని ఈ ఇంటర్న్షిప్ కోసం. బట్ ఫుల్ టైం ఉంటుండే ఆ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు. సో వాళ్ళు కాల్ చేస్తే మనం వాళ్ళకి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంత రేగా కాల్ చేస్తుండే అంటే రోజుకి ఒక్కటే కాల్ వస్తుండే, అదొక 5 minutes అంతే.
4 hours లో 5 minutes వర్క్, మిగతా 3 hours 50 minutes 55 minutes మన ఇష్టం అనమాట. సో ఆ టైంలో నేను డిఎస్ఎల్ చేయడం స్టార్ట్ చేసిన గట్టిగా. సో లీడ్ కోడ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటది అని అప్పుడు నాకు తెలిసింది, లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ లో డిఎస్ఎల్ చేయొచ్చు అని. సో అప్పటికే నేను బేసిక్ రికర్షన్ కూడా చేస్తుండే, నార్మల్ రికర్షన్ ఏమన్నా కావాలి అంటే వెళ్ళి ఆన్లైన్ లోనే రికర్షన్ అని కొడుతుండే, ర్యాండమ్ గా యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే నేర్చేసుకుంటుండే. సో అట్లా రికర్షన్ ఇవి కూడా నేర్చేసుకున్నాను డిఎస్ఏ. అవి నేర్చుకున్న తర్వాత చాలా టైం పట్టింది, అన్నేం రాలే. సో టాపిక్ వైజ్ చేస్తుండే అనమాట. నేను సపోజ్ అరేస్ తీసుకొని అరేస్ మీద ఫుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుండే. ఫస్ట్ ఈజీ చేస్తుండే, తర్వాత మీడియం చేస్తుండే. హార్డ్ అప్పట్లో ఏం రాకపోతుండే కాబట్టి లైట్ తీసుకుంటుండే థర్డ్ ఇయర్ స్టార్టింగ్ లో. సో హార్డ్ లైట్ తీసుకొని ఈజీ చేస్తుండే ఫస్ట్ ఒక టాపిక్ లో. అండ్ ప్రతి క్వశ్చన్ కింద రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఉంటుండే. సో ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుండే. సో అట్లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుండే. అట్లా 3-4 months గట్టి కూర్చున్నా డిఎస్ఏ మీద. ఎంత గట్టిగా అంటే నా లీడ్ కోడ్ ప్రొఫైల్ vigneshreddy.in ఓపెన్ చేసి చూడండి, 3 months మొత్తం గ్రీన్ ఉంటది గ్రాఫ్. సో అట్లా గట్టిగా 3 months కూర్చొని ఈ బిట్ మ్యానిపులేషన్ కి నేను లింక్డ్ఇన్ ఒకసారి స్క్రోల్ చేస్తూ ఉంటే లింక్డ్ఇన్ లో ఒక పీడిఎఫ్ దొరికింది అనమాట. బిట్ మ్యానిపులేషన్ అనుకుంటే అందులో ఒక 10 questions 15 questions బిట్ మ్యానిపులేషన్ మీద ఉంది, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఉంది. సో అందులో నార్మల్ పీడిఎఫ్ లో చూసి బిట్ మ్యానిపులేషన్ నేర్చేసుకున్నా డైరెక్ట్. అండ్ బైనరీ సర్చ్ కోసం నార్మల్ గా కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోనే బైనరీ సర్చ్ నేర్పిస్తారు కదా. సో అక్కడనే నేర్చుకున్నా, బట్ అక్కడ ఏం అర్థం కాలే. సో అప్పుడు నేను పేపర్ మీద రాసుకొని బైనరీ సర్చ్ అని అది ఎట్లా పనిచేస్తుంది అని నేనే ఓన్ గా అర్థం చేసుకొని బైనరీ సర్చ్ అని లీడ్ కోడ్ లో కొడితే ట్యాగ్స్ యూజ్ చేసి బైనరీ సర్చ్ ప్రాబ్లమ్స్ ని సర్చ్ చేయొచ్చు లీడ్ కోడ్ లో. సో బైనరీ సర్చ్ ప్రాబ్లమ్స్ మీదనే ఒక 30-40 బైనరీ సర్చ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన ఓన్లీ అదే కాన్సెప్ట్ మీద. అవి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత క్లియర్ అనమాట బైనరీ సర్చ్ ఇక నాకు. సో బైనరీ సర్చ్ మీద ఏం ప్రాబ్లం వచ్చినా మంచిగా చేసేస్తుంది. సో ఇట్లా ఒక టాపిక్స్ యూజ్ చేసుకొని ఆ టాపిక్ ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి కాన్సెప్ట్స్ అర్థమైన దాకా నేర్చుకొని లీడ్ కోడ్ లో ఆ కాన్సెప్ట్ కి తగ్గ ట్యాగ్ యూజ్ చేసి ఆ ట్యాగ్స్ తోటి మంచిగా నేర్చుకుంటుండే. సో ఇట్లా నేను ఇది కూడా నేర్చేసుకున్నాను డిఎస్ఏ అనేది. సో ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ ట్యాగ్. సో అట్లా ఆ 3 months లో బిఎఫ్ఎస్. సో ఒక్కసారి రికర్షన్ నేర్చుకొని బిఎఫ్ఎస్ నేర్చుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ వాటి మీద ఉంటుండే. స్టార్టింగ్ లో ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుండే ఈ ట్రీస్ డిఎఫ్ఎస్ రికర్షన్. బట్ మెల్లమెల్లగా పేపర్ పెన్ పెట్టి ట్రై చేసుకుంటా అర్థం చేసుకుంటా ఫుల్ సాల్వ్ చేస్తుండే, ఫుల్ టైం ఇన్వెస్ట్ చేస్తుండే. అప్పుడు నేను హార్డ్ కోర్ వేలో నేర్చుకున్నా, స్పెషల్ రిసోర్సెస్ ఇట్లా ఏం లేకుండే, లైక్ నాకు అంత అవేర్నెస్ లేకుండే ఆ టైంలో. సో అందుకు నేను లీడ్ కోడ్ లో సొల్యూషన్ యూస్ చేసి, అక్కడ సొల్యూషన్స్ అని ఉంటాయి లీడ్ కోడ్ లో, అందరు పోస్ట్ చేస్తారు వాళ్ళ సొల్యూషన్. ఆ సొల్యూషన్స్ చూసి నేర్చుకుంటుండే. ఎందుకంటే నేను డిఎస్ఏ పైథాన్ లో చేస్తుండే. సో అప్పటి నేను జావాలో కూడా చేయకపోతుండే, డిఎస్ఏ పైథాన్ లో చేస్తుండే. బికాస్ నా ఫస్ట్ ఇయర్ లో కోడిసారి నుంచి పైథాన్ నేర్చుకున్నా కాబట్టి పైథాన్ లో సాల్వ్ చేస్తుండే అనమాట, అంతే. సో అట్లా పైథాన్ లో డిఎస్ఏ చేస్తుంటే పైథాన్ లో నాకు అప్పట్లో ఏం రిసోర్సెస్ దొరకలేదు. సో నేను అన్ని లీడ్ కోడ్ సొల్యూషన్స్ దగ్గర నుంచే నేర్చుకుంటుండే. లీడ్ కోడ్ సొల్యూషన్ ఓపెన్ చేస్తుండే, కొంచెం కష్టమైన బట్ ఇప్పుడైతే నేర్చేసుకున్నాను మొత్తానికి. నాకు చాలా టైం ఉంది కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్. సో అట్లా 3 months మొత్తం కూర్చొని డిఎస్ఏ ఇట్లా ట్రీస్, రికర్షన్, బేసిక్ గ్రాఫ్స్ ఇవన్నీ నేర్చేసుకున్నాం మంచిగా. సో ఇట్లా నా బీటెక్ స్టార్టింగ్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ స్టార్టింగ్ లో ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇవన్నీ నేర్చుకుని ఆ ఇంటర్న్షిప్ ప్యారలల్ గా 6 months ఉండే. లైక్ ఒకసారి ఏమో జావా స్క్రిప్ట్ డిఎస్ఏ కి, ఇంకోసారి ఏమో మర్న్ స్టాక్ కి, ఇంకోసారి ఏమో పైథాన్ డిఎస్ఏ కి. సో ఇట్లా డిఫరెంట్ వాటికి మళ్ళీ నేను సెలెక్ట్ అవుతున్నా చేస్తూనే ఉన్నది. సో అట్లా చేసేస్తుండే, రోజు మార్నింగ్ వెళ్తుండే. సో అట్లా చాలా హెల్ప్ అయింది. మార్నింగ్ ఎవరు లేస్తారు, 6 o'clock కి లేచి 7 o'clock కల్లా వెళ్తుండే. సో అట్లా చాలా హెల్ప్ అయింది నాకైతే అది. అట్లా ప్రాబ్లమ్ చేస్తుండే. సో అదే టైంలో ఈ మెషిన్ లెర్నింగ్ కూడా పార్లల్ గా కొంచెం డెవలప్మెంట్ చేస్తుండే. సో ఈ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లో చిన్న ప్రాజెక్ట్స్ ఆన్లైన్ లో యూజ్ చేస్తున్నా, అంతే, ఎక్కువ ఏం చేయలే. అండ్ అప్పుడే అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అమెజాన్ వాళ్ళది. సో ఆ ప్రోగ్రామింగ్ రౌండ్ ఎట్లా అవుతుంది అంటే అప్పట్లో అయితే, సో ఫస్ట్ ఒకటి రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్ క్వాలిఫై అయితే అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ కి సెలెక్ట్ అవుతాం. ఆ రౌండ్ లో డిఎస్ఏ క్వశ్చన్స్, కొన్ని శాంపుల్ చిన్న బేసిక్ మెషిన్ లెర్నింగ్ క్వశ్చన్స్ ఉండే. సో థర్డ్ ఇయర్ లో సెలెక్ట్ అయినా, ఫోర్త్ ఇయర్ లో కూడా సెలెక్ట్ అయిపోయినా అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ కి. సో డిఎస్ఏ అప్పటికి బాగానే చేస్తున్నా కాబట్టి సెలెక్ట్ అయిపోయినా. డిఎస్ఏ దగ్గర ఏం కష్టం కాలే. ఫోర్త్ ఇయర్ లో కూడా సేమ్ సెలెక్ట్ అయిపోయినా ఫోర్త్ ఇయర్ లో కూడా. అట్లా ఇది చేస్తుండే. సో దాని తర్వాత ఏం చేసిన, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయింది. సెకండ్ సెమ్ స్టార్టింగ్ లో ప్లేస్మెంట్స్ మెల్లమెల్లగా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఇంకా రాలేదు. సో అదే టైంలో ఎస్క్యూఎల్ నేర్చుకున్నా. ఎస్క్యూఎల్ నాకు రాదు. సో ఎస్క్యూఎల్ ఎక్కడి నుంచి నేర్చుకున్నా అంటే W3 Schools వెబ్సైట్ నుంచి ఎస్క్యూఎల్ నేర్చుకున్నా. సో W3 Schools వెబ్సైట్కి వెళ్ళి ఎస్క్యూఎల్ సింటాక్సెస్ నేర్చుకొని డైరెక్ట్ లీడ్ కోడ్ లో ఎస్క్యూఎల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లీడ్ కోడ్ లో ఎస్క్యూఎల్ సమ్ టాప్ 40 ఎస్క్యూఎల్ అనేది ఉంటుంది. సో ఆ 40 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన లీడ్ కోడ్ లో. సో లీడ్ కోడ్ వెబ్సైట్ లోనే ఉంటుంది, పైన కనిపిస్తుంది ఎస్క్యూఎల్ 40 అనుకుంటా. సో అట్లా 40 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత ఇక ఎస్క్యూఎల్ తోటి మనకి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. బికాస్
ఆ 40 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నేను ఇంటర్వ్యూలో ఏం అడిగినా కానీ నువ్వు ఎస్క్యూఎల్ ఈజీగా ఇట్లా చెప్పగలుగుతావు. సో అట్లా మొత్తం ఎస్క్యూఎల్ సాల్వ్ చేసి పడేసినాం. సో ఎస్క్యూఎల్ కూడా అయిపోయింది. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి నేను థియరీలో అంత స్ట్రాంగ్ కాదు ఈ సిఎన్ ఓఎస్ వీటిలలో. సో ఇంటర్వ్యూ బిట్ వెబ్సైట్ అని ఒకటి ఉంటుండే. ఆ ఇంటర్వ్యూ బిట్ వెబ్సైట్ లో నేను బేసిక్ సిఎన్ ఓఎస్ ఇవన్నీ నేర్చేసుకున్నా ఇంటర్వ్యూ బిట్ వెబ్సైట్కి వెళ్ళి. సో ఇదనమాట మన స్టార్టింగ్ జర్నీ, ఎట్లా నేర్చుకున్నా ఇవన్నీ ఇంటర్వ్యూ బిట్ వెబ్సైట్కి వెళ్ళి అని. సో ఇట్లా నేర్చేసుకున్న తర్వాత ఇట్లా నెక్స్ట్ ఏం చేశా అంటే చాలా హ్యాకథాన్స్ కి పోయి ఉండే. మంత్ స్టాక్ మస్తు ప్రాజెక్ట్స్ చేసి ఉండే, ఫుల్ స్టాక్ వెబ్సైట్స్ చేసిన. ఈ డిఎస్ఏ కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసిన. లీడ్ కోడ్ లో వీకెండ్ కంటెస్ట్ జరుగుతుంటాయి డిఎస్ఏ. సో ఆ కంటెస్ట్ కూడా రాయడం స్టార్ట్ చేసిన. అండ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తుండే. ఒక ప్రాజెక్ట్ ఏంటి అంటే జోలో V7 తోటి ఇది మా కాలేజ్ లో డ్రోన్ ఉంటుండే. సో ఆ డ్రోన్ కు కెమెరా పెట్టి సో రాస్బెరీ పై యూజ్ చేస్తుండే. సో ఆ డ్రోన్ ఏం చేస్తుంది అంటే మనకి ఆ కెమెరా ఫీడ్ పంపిస్తుంది అనమాట. ఆ కెమెరాకి యోలో V7 ప్లస్ డీప్ షాట్ యూజ్ చేసి కింద వెళ్ళే మిలిటరీ ట్యాంక్ ని ట్రాక్ చేసి మిలిటరీ ట్యాంక్ ఎక్కిపోతే డ్రోన్ అటు మూవ్ అవుతుంది అనమాట. సో చిన్న ఒక ప్రాజెక్ట్, చిన్నదేం కాదు పెద్దదే. ఈ ప్రాజెక్ట్ చేయడానికి సమ్ 4 to 5 months టైం పట్టింది. అండ్ అది కూడా అక్కడ చూసి ఇక్కడ చూసి అట్లనే చేసిన. నాకు అంతేం రాకపోతున్నా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఇప్పుడు కూడా తోపేం కాదు నేను మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లో. బట్ ఏమైనా చేయగలుగుతాం అంటే చేయగలుగుతా. రిసోర్సెస్ అక్కడ ఇక్కడ చూసి మేనేజ్ చేయగలుగుతా. సో అప్పుడే నేను ఈ డీప్ లెర్నింగ్ బేసిక్స్, న్యూరల్ నెట్వర్క్స్ ఎట్లా వర్క్ చేస్తే అవన్నీ నేర్చుకున్నాం. ఆన్లైన్కి వెళ్ళి డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అని కొడితే న్యూరల్ నెట్వర్క్స్ మీద వీడియోస్ వస్తుండే, డైరెక్ట్ యూస్ చేస్తుండే. సో అట్లా ఇవన్నీ నేర్చుకున్నా. బట్ ఇప్పటికీ కూడా నేను మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద పర్ఫెక్ట్ కాదు. సో యా ఇంతే. తర్వాత ఏం చేసిన, 4th year స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ముందు కాలేజ్కి ఒక ప్లేస్మెంట్ వచ్చింది అన్నమాట. ఒక స్టార్ట్అప్ వచ్చింది. సో ఎక్సాక్ అని కంపెనీ ఉంటుంది. సో వాళ్ళు 12 to 14 LPA స్టార్ట్అప్ కంపెనీ. అది 12 to 14 LPA శాలరీ ఆఫర్ చేసారు. సో అందులో సెలెక్ట్ అయిపోయినా ఆ స్టార్ట్అప్ కంపెనీలో. సో ఆ స్టార్ట్అప్కి వెళ్ళి ఆ స్టార్ట్అప్ లో ఉన్నప్పుడు ఇప్పుడేగా చాలా అప్లై చేయాలి, జాబ్స్ చాలా చేయాలి అని అనుకొని ఉండే. సో ఆ టైంలో సో అప్పుడు ఏమైంది, ఆ స్టార్ట్అప్ లో వర్క్ చేస్తున్నప్పుడే ర్యాండమ్ నేను ఏం చేసిన అంటే అప్పట్లో ఉంటుండే ఇంకా కొంచెం మనీ ఏదో ఎర్న్ చేయాలి అది ఇది అంటుండే. సో ఇంకా స్టార్ట్అప్ ఓకే ఈ టైంకి ఇంకా ఆఫీస్ స్టార్ట్ కాలే. సో సెలెక్ట్ అయినా ఇంకొన్ని 1 month ఏమో గ్యాప్ ఉంది ఆఫీస్ స్టార్ట్ కావడానికి. సో ఈ గ్యాప్ లో ఏమైనా చేద్దాం. అప్పటికి మంచి జాబ్ వచ్చింది, మొత్తం రిలాక్స్ అనమాట. సో సర్లే ఇప్పుడు మనీ ఎర్న్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దామని యాప్ చేసి మనీ ఎర్న్ చేద్దామని ఫిక్స్ అయినాం. సో ఇప్పుడు యాప్ డెవలప్మెంట్ చేయాలి అని అప్పటి నేను డిఎస్ఏ మస్తు చేసేసి ఉండే ఆ టైంకి. బట్ యా ఇప్పుడు యాప్ డెవలప్మెంట్కి వచ్చినాం. రియాక్ట్ అప్పటికే నాకు రియాక్ట్ వచ్చు కదా. సో రియాక్ట్ నేటివ్ తోటి యాప్స్ చేయొచ్చు అనమాట, మొబైల్ అప్లికేషన్ చేయొచ్చు. సో రియాక్ట్ నేటివ్ తోటి మొబైల్ అప్లికేషన్ చేద్దామని రియాక్ట్ నేటివ్ నేర్చేసుకున్నాం. సోనీ సంగా అని ఒక యూట్యూబర్ దగ్గర రియాక్ట్ నేటివ్ 3 hours, అది చాలా పెద్ద వీడియో ఉంటుంది, సమ్ 10-15 hours. అందులో చాలా ప్రాజెక్ట్స్ చేపిస్తాడు. అయితే నేనైతే జస్ట్ 3 hours వీడియో చూసిన. అందులో ఫస్ట్ 3 hours లో అతను రియాక్ట్ లో ఇట్లా బేసిక్ రియాక్ట్ నేటివ్ చెప్పేసి రియాక్ట్ నేటివ్ ఎట్లా యూజ్ చేస్తాం, ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం అవన్నీ చెప్పి ఒక చిన్న డెలివరీ యాప్ చేపిస్తాడు సోనీ సంగా. అది కూడా ఆన్లైన్ రియాక్ట్ నేటివ్ ట్యూటోరియల్ అంటే వచ్చింది అంతే. నాకు అతను బాగా చెప్తాడు అని ఎవరేం చెప్పలే, వెళ్ళి కామెంట్స్ చేసినా బాగున్నాయి, వెళ్ళి యూజ్ చేసినా. సో అతని దగ్గర రియాక్ట్ నేటివ్ స్టార్టింగ్ 3 hours చూసి రియాక్ట్ నేటివ్ బేసిక్స్ నేర్చేసుకున్నాం. అంతే బేసిక్స్ నేర్చుకున్నా. నాకు ఇంకా మీద రియాక్ట్ నేటివ్ ఏం రాదు. ఆ టైంకి ChatGPT వచ్చేసింది అనమాట. ఓకే ఆ టైంకి ChatGPT కూడా వచ్చేసింది. సో ChatGPT కూడా ఆ టైంకి ఉండే. ChatGPT హెల్ప్ తోటి నాకేం బేసిక్స్ వచ్చి అంతే సెటప్ చేసుకున్నా. అప్పుడు ఏం డిసైడ్ అయినా అంటే నేను ఒక యాప్ చేసి యాప్ లో యాడ్స్ పెట్టి యాడ్స్ ని ప్లే స్టోర్ లో పెట్టేద్దాం యాప్ అని డిసైడ్ అయినా. సో ఇప్పుడు యాప్ చేయడంలో స్టార్ట్ చేసేసిన, యాప్ చేయాలని ఫిక్స్ అయ్యి. సో ఇప్పుడు ఒక యాప్ బిల్డ్ చేసిన అనమాట నేను. సో యాప్ బిల్డ్ చేసి యాప్ లో యాడ్స్ పెట్టిన. చిన్న చూజీ అని ఒక యాప్ ఉంటుండే. సో చూజీ అనే యాప్ లో అది ఏం చేయదు. యాప్ ఏం చేస్తుంది అంటే మనం ఫింగర్స్ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నువ్వు చికెన్ బిర్యానీ తినాలి, పన్నీర్ బిర్యానీ తినాలా, చికెన్ బిర్యానీ తినాలా అని మనం ఉందనుకో, ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు రెస్టారెంట్ కి, పన్నీర్ బిర్యానీ తినాలా, చికెన్ బిర్యానీ తినాలా అని గొడవ పడితే ఇద్దరికి ఒక ఫింగర్ మన స్క్రీన్ మీద పెడితే అది చెప్తుంది పన్నీర్ బిర్యానీ అని. చిన్న వెబ్సైట్. సో అది చేసి, అది ఎందుకు చేసిన అంటే అసలు ప్లే స్టోర్ లో యాప్స్ ఎట్లా పెట్టాలి, దాంట్లో యాడ్స్ ఎట్లా పెట్టాలని తెలుసుకోవడానికి చేసిన చిన్న యాప్ అంతే. సో అట్లా యాప్ చేసి ప్లే స్టోర్ లో పెట్టేసిన, దాంట్లో యాడ్స్ కూడా పెట్టేసిన. దాని తర్వాత ఇంకొక యాప్ కూడా చేసిన. ఈ యాప్ పేరు మెమరీ మానియా అనమాట. ఈ మెమరీ మానియా ఏంటి అంటే చిన్నప్పుడు మనం ఆడుకునే ఒక గేమ్ అనమాట. లైక్ చిన్నప్పుడు క్లాస్ లో టీచర్ చెప్తాడు, ఫస్ట్ వాడు యాపిల్ చెప్తాడు, సెకండ్ వాడు యాపిల్ బనానా చెప్తాడు, థర్డ్ వాడు యాపిల్ బనానా గ్రేప్స్ చెప్తాడు. అట్లా గుర్తుంచుకుంటే చెప్తాడు చూడు. ఆ మల్టీప్లేయర్ గేమ్ తయారు చేసిండే. సో అది తయారు చేసి ఆన్లైన్ ప్లే స్టోర్ లో పెట్టిన. సో అట్లా పెట్టినా ఇంకా ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు దీని ఎక్కువ పబ్లిసిటీ ఏం చేయలే, కొంచెం ట్రై చేసినా. బట్ సో ఇప్పుడు అవి ప్లే స్టోర్ లో లేవు. సో ఏమైంది అంటే ఇన్యాక్టివిటీ వల్ల నేనేం అప్డేట్స్ చేయట్లేదు. ప్లే స్టోర్ ఈ 2 apps తీసేసింది.
సో నా దగ్గర కోడ్ మొత్తం ఉంది అండ్ మొన్ననే మళ్ళీ ఆ గూగుల్ ప్లే స్టోర్ మళ్ళీ డెవలపర్ అకౌంట్ కొన్నా. సో ఫుల్ జల్దీగా మళ్ళీ మెమరీ మ్యాన్ యాప్ మళ్ళీ పెట్టేస్తా ప్లే స్టోర్ లో. సో అప్పుడు చూడొచ్చు. సో ఇదనమాట నా థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు నేను ఇది చేసిన. ఇప్పుడు ఆఫీస్ కి పోయినా. ఆఫీస్ స్టార్టింగ్ ఎక్కువ వర్క్ ఏం లేకుంటుండే. సో ఈ టైంలో ఇక ఎట్లయినా చేసి డిఎస్ఏ గట్టిగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయింది. సో అప్పుడు ఇంకా ఎంఎన్సీస్ కి అప్లై చేయడం స్టార్ట్ చేసిండే. ఫుల్ ఎంఎన్సీ చాలా కంపెనీస్ కి అప్లై చేస్తుండే. సో ఎట్లా అప్లై చేస్తుండే అంటే లింక్డ్ఇన్ కి పోయినా. లింక్డ్ఇన్ కి పోయి ఎట్లా స్క్రోల్ చేస్తా ఉంటే ఏదో ఒకటి దొరుకుతుంది, అప్లై చేస్తుంటే మస్తు వాట్సాప్ గ్రూప్స్ కనిపిస్తుంటే ఆ గ్రూప్స్ అన్ని జాయిన్ అయిపోతుంటే, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని జాయిన్ అయిపోతుంటే, యూట్యూబ్ ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే వాళ్ళందరూ రోజు పోస్ట్ చేస్తా ఉంటారు, నేను రోజు అప్లై చేస్తా ఉంటాను. వాళ్ళు పోస్ట్ చేస్తా, నేను అప్లై చేస్తా. అట్లా రోజుకి ఒక 1 hour నేను జస్ట్ అప్లైకి పక్కన పెట్టుకున్నా. మిగతా టైం మొత్తం డిఎస్ఏ నేర్చుకోవడంలో ఫిక్స్ అయిపోయినా. సో ఇప్పుడు డిఎస్ఏ నాకు ఆల్రెడీ మోస్ట్ ఇట్లా బేసిక్ లీడ్ కోడ్ మీడియం చేయగలుగుతున్నా, ఈజీ చేయగలుగుతున్నా, హార్డ్ చేయలేకపోతున్నా. సో హార్డ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ ట్రై చేయడం. అండ్ అదే టైంలో ఇట్లా సెగ్మెంటరీస్, ట్రైస్ అని కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉండే. అవి ఆన్లైన్ యూట్యూబ్ లో స్ట్రైవర్ అని ఉంటాడు, టేక్ యూ ఫార్వర్డ్. సో అతని దగ్గర ఈ సెగ్మెంటరీస్, ట్రైస్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. ఇవి అడ్వాన్స్డ్ డిఎస్ఏ అనమాట. సో అవి అతని దగ్గర నేర్చుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుండే. సో అట్లా మెల్లమెల్లగా రోజు ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్ లో సాల్వ్ చేసి కంటెస్ట్ రాసి ఒక లెవెల్కి వచ్చేసరికి ఇట్లా 4x4 సాల్వ్ చేయడం స్టార్ట్ అయినాయి లీడ్ కోడ్ కంటెస్ట్ లో. దాని తర్వాత ఇంకా సాల్వ్ చేసి ఆ 4 ఎంత టైంలో, తక్కువ టైంలో సాల్వ్ చేయడం స్టార్ట్ చేసిన. సో అదే టైంలోనే నాకు లీడ్ కోడ్ కంటెస్ట్ లో నేను టాప్ 0.8% రీచ్ కావడము అండ్ లీడ్ కోడ్ గార్డియన్ కావడం, ఇది 4th year లో అయింది. 3rd year లో ఏం కాలే. బట్ యా, కంటెస్ట్ రాస్తుండే, ఫుల్ కష్టపడుతుండే అండ్ ఫుల్ కంపెనీస్ అప్లై చేస్తుండే. సో ఇట్లా అప్లై చేస్తూ ఉన్నా. ఇంతగానం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏంది అంటే చాలా కంపెనీస్ అప్లై చేసిన 1-2 months తర్వాత వాటి రిప్లైస్ రావడం స్టార్ట్ అయినాయి. నాకు అప్పుడు ఈ రిఫరల్ ఉంటే ఇవేం తెలియదు. సో డైరెక్ట్ వెళ్ళి అప్లై చేస్తుండే జాబ్ కి. అప్లై చేస్తుంటే నాకు చాలా రేర్ గా రిప్లైస్ వస్తుండే. 100 జాబ్స్ కి అప్లై చేస్తే 1 or 2 రిప్లైస్ వస్తుండే. అలా మోస్ట్లీ రిజెక్షన్ మెయిల్ వస్తుండే, యు ఆర్ నాట్ ఫిట్ అని వస్తుండే. సో అట్లా అయినా గివ్ అప్ ఇవ్వకుండా మస్తు అప్లై చేసిన. సో అట్లా అన్ని అప్లై చేసిన తర్వాత లాస్ట్ కి సిస్కో వచ్చింది, స్విగ్గీ వచ్చింది. వీటి ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ వచ్చినాయి అనమాట ఆఫ్ క్యాంపస్. అవి చాలా అప్లై చేసిన తర్వాత సిస్కో, స్విగ్గీ అట్లా చాలా కంపెనీస్ వచ్చినాయి. మంచి 20-30 LPA జాబ్స్ మంచిగా వచ్చినాయి. కాకపోతే ఇవి ఇంటర్వ్యూ రౌండ్స్ మధ్యలో ఉన్నాం. ఇంటర్వ్యూ రౌండ్స్ డిఎస్ఏనే ఉంటాయి ఇట్లా పెద్ద పెద్ద ఎంఎన్సీలో, అండ్ ప్రాజెక్ట్ రౌండ్స్ ఉంటాయి. సో అవన్నీ మంచిగా క్వాలిఫై అవుతున్నా. స్విగ్గీ 2 rounds క్వాలిఫై అయినా, సిస్కో 2 rounds క్వాలిఫై అయినా. సో అదే టైంకి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీ మా కాలేజ్ కి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ కి వచ్చింది. సో మా కాలేజ్ నుంచి ఈ కోడ్ దీంట్లో మొత్తం డిఎస్ఏని అడిగారు గట్టిగా. సో నార్మల్ గా ప్రాజెక్ట్స్ అడిగారు. అండ్ మొత్తానికి అయితే కాలేజ్ నుంచి నేను సెలెక్ట్ అయిపోయినా. సో కాలేజ్ నుంచి నేను ఒక్కడిని సెలెక్ట్ అయిపోయినా. అండ్ దానికోసం ఇట్లా నేను అప్లై చేసిన రోల్ కి జావా కావాలి. సో నేను సడన్ గా పైథాన్ నుంచి జావాకి షిఫ్ట్ అయిపోయినా. సమ్ 20 days టైం ఉంటే ఆ 20-30 days లో గట్టిగా చేసేసి జావా అండ్ జావాలో కాన్సెప్ట్స్ అన్ని నేర్చేసుకొని లీడ్ కోడ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి జావాలో సెట్ అయి కూర్చున్నాం ఇంటర్వ్యూ కోసం. అండ్ ఇంటర్వ్యూస్ అన్ని రౌండ్స్ జావాలని ఇచ్చేసి సెట్ అయిపోయింది, జాబ్ వచ్చేసింది. దాట్స్ హౌ ఐ ల్యాండెడ్ మై జాబ్ అనమాట. సో యా, ఇంతే, జాబ్ వచ్చేసింది. ఇక ఈ జాబ్ లో ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైం ఇచ్చేసారు నాకు. ఆల్రెడీ ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైం ఇంత మంచి ఆఫర్ ఉంది. అండ్ ఈ స్విగ్గీ, సిస్కో ఇవన్నీ ఏంటి అంటే ఎంఎన్సీస్ ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇస్తాయి, బేస్డ్ ఆన్ ఇంటర్న్షిప్ పర్ఫార్మెన్స్ ఫుల్ టైం ఇస్తాయి. సర్లే ఇది ఆల్రెడీ ఫుల్ టైం ఉంది, మంచి జాబ్ అండ్ ఎంఎన్సీ. సో ఇక సర్లే మిగతా అవన్నీ వదిలేసిన, ఈ సిస్కో, స్విగ్గీ ఇవన్నీ. సో దాట్స్ హౌ ఇట్లా ఈ పొజిషన్ లో ఉండి చెప్తున్నా. అండ్ నేను చాలా హార్డ్ వేలో నేర్చుకున్నా కదా ఈ డిఎస్సి ఇదంతా. సో ఈ డిఎస్సి ఇదంతా నువ్వు ఈజీగా నేర్చుకోవాలనుకుంటున్నావు, నీకోసం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫుల్ ఈజీగా. డిఎస్ఏ తెలుగులో ఫుల్ జోక్స్, కామెడీ తోటి. ఇప్పటిదాకా నువ్వు డిఎస్ఏ చదువుకోవడం అంటే ఒక హెడ్ఏక్ లాగా అనుకుని ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి డిఎస్ఏ సాల్వ్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే ఒక ఫన్నీ వే, ఇట్లా ఎంజాయ్ చేస్తూ సాల్వ్ చేయొచ్చు నువ్వు కోడింగ్ ప్రాబ్లమ్స్ ని. సో నేను అట్లా నా కరికులం ని డిజైన్ చేసిన. ఇది ఫ్రీ యూట్యూబ్ లోనే ఉంది. యూట్యూబ్ ఇదే ఛానల్ ఉంది, యూట్యూబ్ లో వెళ్ళి చూడు. డిఎస్ఏ పైథాన్ ప్లేలిస్ట్ ఉంది, జావా ప్లేలిస్ట్ ఉంది. అండ్ దానికి నీకు ఏం రావాల్సిన అవసరం లేదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా రావడం అవసరం లేదు. నేనే ఫ్రమ్ స్క్రాచ్ పైథాన్ ప్రింట్ స్టేట్మెంట్స్ నుంచి నేనే చెప్తున్నా, జావా ప్రింట్ స్టేట్మెంట్స్ నుంచి నేనే చెప్తున్నా. సో ఇందులో మనం ఎట్లా అంటే మొత్తం థియరీ చెప్పి నీకు బోర్డు తెప్పియా, ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే అందులో ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్ లో సాల్వ్ చేస్తూ ఉంటాం. నిన్ను కోడర్ చేసేదాకా వదిలేదే లేదు. అండ్ నా మెయిన్ గోల్ ఏంటో తెలుసా మచ్చా, ఆ సిరీస్ తోటి 5th class వాడు వచ్చి మన వీడియోస్ చూసినా కానీ సో వాడికి అర్థమైపోవాలి కోడింగ్. ఈ పైథాన్ డిఎస్ఏ వాడు కూడా సాల్వ్ చేయగలగాలి, జావా డిఎస్ఏ వాడు సాల్వ్ చేయగలగాలి, అండ్ ఫుల్ ఈజీగా ఉండాలి. సో అది నా మెయిన్ టార్గెట్.
సో ఫుల్ ఈజీగా ఫుల్ వాల్యూ కంటెంట్ నేను నీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇది లాక్స్ పెట్టి అందరు అమ్ముతున్నారు, బట్ యా ఐఎమ్ గివింగ్ యూ ఫర్ ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ చేసేసే, మన ఛానల్లోనే ఉంది, వెళ్ళి స్టార్ట్ చేసేసే మచ్చా. సో బేసికల్ గా ఇద్దనమాట నా బీటెక్ 4 years జర్నీ. అండ్ మధ్యలో కొన్ని ఎగ్రేషన్స్ ఉంటా, లైక్ ఇంకొన్ని అవి నేర్చుకున్నా, గిటార్ అట్లా చాలా నేర్చుకున్నా. సో యా అవన్నీ లేపేసిన. సో బేసికల్ గా ఇవి నేను నేర్చుకున్నది. అండ్ రిసోర్సెస్ వచ్చేసి ఈ పైథాన్ నేర్చుకోవాలి అంటే డైరెక్ట్ నువ్వు మన జావా పైథాన్ డిఎస్ఏ కోర్స్ స్టార్ట్ చేయొచ్చు. నేనే ప్రింట్ స్టేట్మెంట్స్ నుంచి చెప్తున్నా. అండ్ జావా కావాలి అన్నా డైరెక్ట్ మన జావా డిఎస్ఏ కోర్స్ స్టార్ట్ చేయొచ్చు. నువ్వు నేను పడినంత కష్టపడాల్సిన అవసరం లేదు మచ్చా. నేనే ఫ్రమ్ బేసిక్ క్లియర్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఒకటి ఏంటి అంటే నెవర్ గివ్ అప్. నువ్వు ఫుల్ డిమోటివేట్ అవుతావు పక్కా, బికాస్ మనుషులం మచ్చా డిమోటివేట్ అవుతాం. నేను మస్తు సార్లు డిమోటివేట్ అయినా. సో డిమోటివేట్ అయినప్పుడల్లా లైక్ నాకు ఏదో ఒక పాయింట్ వచ్చిండే, ఎవరో ఒకరు నన్ను మోటివేట్ చేస్తుండే, హ్యాకథాన్స్కి వెళ్తుంటే మోటివేట్ అవుతుండే. సో ఏదో ఒక పాయింట్ లో నేను చాలా మోటివేట్ అయినా. సో నీకు ఆ మోటివేషన్ కావాలంటే నేను నీకు ఇస్తా మోటివేషన్. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా ఛానల్ ని ఫాలోగా, ఇన్స్టాలో నేను నీకు మోటివేషన్ ఇస్తా కావాలంటే. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నీకు ఇంకేమైనా వీడియోస్ కావాలా అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి అని. అండ్ నీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకు. అండ్ మన డిఎస్ఏ సిరీస్ ని ఒకసారి చెక్అవుట్ చేయి. అండ్ డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్, డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నీకు టైం లేదు అనుకో, సో ఇప్పుడు నువ్వు కాలేజ్ 4th year 3rd year లో ఉన్నా, నీకు టైం లేదు అనుకో, అట్లాంటి టైంలో నువ్వు పెద్ద కంపెనీస్ అప్లై చేయాలి అంటే డిఎస్ఏ కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్. లైక్ డేలో 70% డిఎస్ఏ, 30% డెవలప్మెంట్ చేయి. ఆర్ఎల్స్ నీకు టైం ఉంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోనే ఉంటే 50% డిఎస్ఏ చేసి 50% టైం డెవలప్మెంట్ ఇచ్చాయి. బికాస్ రెండు ఇంపార్టెంటే, డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాదు అని కాదు, డిఎస్ఏ ఇంపార్టెంట్ కాదు అని కాదు. బట్ చాలా మంది ఓన్లీ డెవలప్మెంట్ చేసి డిఎస్ఏ చేయరు. డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్. నా ఇంటర్వ్యూస్ లో అయితే 90% డిఎస్ఏనే హెల్ప్ అయింది. సో యా నీ ఇష్టం, డిఎస్ఏకి ఎక్కువ టైం పెట్టు. సో నేనైతే అన్నిటికి పెట్టా, డిఎస్ఏకి పెట్టా, డెవలప్మెంట్ కి పెట్టినా, అన్ని నేర్చుకున్నా. జస్ట్ టైం పెట్టి నేర్చుకోవాలి మచ్చా. కోడింగ్ అనేది తోపు అయితే రాదు, టైం పెడితే వస్తుంది. ఎవరికైనా కోడింగ్ ఈజీ. కోడింగ్ అనేది చాలా ఈజీ. డిఎస్ అయితే పిచ్చా ఈజీ. వెళ్ళి సిరీస్ చూడు, నీకే తెలుస్తుంది. అండ్ నీకు నమ్మకం కలగకపోతే నేను చేసిన పోస్ట్లలో ఆర్ వీడియోస్లలో కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి చదువు మచ్చా. మస్తు మంది ఇంత ఈజీనా మచ్చా అని కామెంట్ చేసి ఉంటారు. సో వెళ్ళి చూడు. ఈ వీడియోకి ఇంత మచ్చా. ఈ వీడియోలో నీకు ఏమైనా వాల్యూ కంటెంట్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అస్సలు మర్చిపోకు. అండ్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పు మచ్చా, ఇలాంటి ఈ వీడియో నీకు అసలు ఎట్లా అనిపించింది, ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయాలా, ఇంకే టాపిక్ మీద చేయాలి అని. అంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యాపీ కోడింగ్.